మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ఛానల్తో డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, దానికి మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి, మనీ ఎలా ఏం చేసుకోవాలి, ఇలాంటి ప్రతి ఫ్యాక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రతిదీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా యూట్యూబ్ ఛానల్ ఉండి దాంట్లో వ్యూస్ రాకపోయినా, ఈ వీడియో మీకోసమే. మీకు చాలా యూజ్ అవుతుంది, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటే డెఫినెట్గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఒక మినీ కోర్స్ లాంటిది. చాలా మంది డబ్బులు పెట్టి మరి ఇవన్నీ మీకు చెప్తారు, బట్ నేను ఫ్రీగానే చెప్తున్నా. కాబట్టి నా కోసం లైక్ చేసేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫర్దర్ ఇంకా చాలా వీడియోస్, ఫ్రీ కోర్సెస్ మీకోసం తీసుకొస్తాను. అండ్ ప్రీవియస్గా కూడా మనం ఫ్రీ కోర్సెస్ చాలా చేసాం, మన ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి స్టఫ్ ఇంకా చాలా కావాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది నీచ్. అంటే మనం ఏ కంటెంట్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, మన నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే కేటగిరీ, సో నథింగ్ బట్ కేటగిరీ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఆన్లైన్ ఎర్నింగ్, మనీ ఎర్నింగ్ గురించి చెప్తూ ఉంటా. దిస్ ఈస్ మై కేటగిరీ. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఛానల్, ఎందుకంటే ఇక్కడ వచ్చి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి. సో మీరు మీ కేటగిరీ ఏంటిది, మీ నీచ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది బ్లాగింగ్ చేస్తారు, లైక్ అండ్ కొంతమంది కుకింగ్ చేస్తారు, అండ్ కొంతమంది ఫిట్నెస్ గురించి చెప్తారు, కొంతమంది టెక్ గురించి చెప్తారు. సో ఇలా మల్టిపుల్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండి, మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, మీకు దేని గురించి తెలుసుంది, అదన్నీ ఫైండ్ చేసుకొని దాని తర్వాత ఒక నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వీడియోస్ అయితే చేయాలి. ఇప్పుడు ఒక ఛానల్ క్రియేట్ చేశారు, అందులో ఒక రోజు బ్లాగ్ చేస్తాను, ఒక రోజు ఒక అన్బాక్సింగ్ చేస్తాను, ఒక రోజు ఒక ఎర్నింగ్ గురించి చెప్తాను. ఇలా అన్ని మిక్స్ చేశాను అనుకోండి, అలా సెట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నా వీడియో ఇది ఎర్నింగ్ వీడియో. సో దీన్ని చూసి చాలా మంది ఓకే ఇతను ఎర్నింగ్ ఛానల్ కాబట్టి ఎర్నింగ్ గురించి చెప్తాడు అనేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని తర్వాత వీడియోని ఒక వ్లాగ్ పెడతాను, అప్పుడు వాళ్ళకు కొంతమందికి ఇంట్రెస్ట్ పడుతుంది, ఇతను నేను వ్లాగ్ పెడుతున్నాను అనేసి. అండ్ నెక్స్ట్ రోజు నేను ఒక గ్యాడ్జెట్ గురించి అన్బాక్స్ చేస్తాను. సో ఇతను నేను ఎర్నింగ్ ఛానల్ అనుకున్నా కదా, ఇతను నేను మళ్ళీ ఏదో పెడుతున్నాడు. సో ఇలా చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అందుకే మీరు ప్రాపర్ నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ కంటెంట్ మీద వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నారు అనేసి. ఒకవేళ మీకు ఏ నీచ్ సెలెక్ట్ చేయాలి అనేది ఐడియా లేకపోతే నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, 5 బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అనేసి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది అనమాట, ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ చేయాలి అనేసి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ దగ్గర ఏమన్నా ఎక్విప్మెంట్స్ ఉండాలా, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఉండాలి, క్రైటీరియా ఏంటిది అని చెప్తాను. క్రైటీరియా అంటూ ఏం లేదు గైస్, మీరు ఒక స్కూల్ స్టూడెంట్ అయినా మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లైక్ పేమెంట్ కోసం మీ ఫాదర్ అయినా మదర్ అయినా పాన్ కార్డు అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు స్కూల్ స్టూడెంట్ అయినా లైక్ యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఏమేమి ఉండాలి, జస్ట్ ఒక జీమెయిల్ ఉండాలి సరిపోతుంది. అది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. బట్ మీ దగ్గర ఏమన్నా ఐటమ్స్ ఉండాలా, లైక్ నా దగ్గర ఒక మైక్ ఉంది, అండ్ ఒక కెమెరా ఉంది, ఒక ట్యాబ్ ఉంది, ఒక మొబైల్ ఉంది, అండ్ టేబుల్ ఉంది. ఇవన్నీ మీ దగ్గర అవసరం లేదు. మీరు ఫేస్ చూపించి చేస్తారా, ఫేస్ చూపించకుండా చేస్తారా, అది కూడా మీ ఇష్టమే. ఫేస్ చూపించకుండా వీడియోస్ అయితే చేయొచ్చు. జస్ట్ మీ దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్లో మీరు వీడియోస్ని రికార్డ్ చేయండి, అవే వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు ఫేస్ చూపించాలని లేదు, లేదంటే నార్మల్గానే ఎడిటింగ్లో మీ సత్తా చూపించి దాంట్లో వీడియోస్ చేయండి. చాలా మంది ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తారు. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు, వాళ్ళ ఫేస్ ఉండదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ పెడుతూ ఉంటారు, వాళ్ళతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు. అండ్ నేను ప్రీవియస్గా కొన్ని ఏఐతోని ఎలా వీడియోస్ జనరేట్ చేయాలి, ఆ ఏఐతోని వీడియోస్ ఎలా చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్ ఎలా చేయాలి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. ఐ హోప్ మీరు ఓల్డ్ సబ్స్క్రైబర్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి క్రైటీరియా అంటూ ఏం లేదు, మీ దగ్గర గ్యాడ్జెట్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర కొంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే ఒక మైక్ తీసుకోండి మంచిది, లైక్ బోయా మైక్ తీసుకోండి, మీకు అరౌండ్ 800లో వస్తుంది. ఒక ట్రైపాడ్ తీసుకోండి, ఒక మంచి మొబైల్ కెమెరా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. మీ ఇంట్లో ఏదైనా ఒక వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ దగ్గరికి వెళ్ళేసి మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ముందు ట్రైపాడ్ పెట్టండి, దాంట్లో మొబైల్ పెట్టండి, తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వీడియోని రికార్డ్ చేసేయండి సింపుల్ గా. లేదనుకుంటే మీరు గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నా వెనుకుంది బ్లాక్ బ్యాక్గ్రౌండ్, మీరు ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకొని మీరు గ్రీన్ స్క్రీన్ ద్వారా ఎడిటింగ్ లో ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఆల్రెడీ ఒక యూట్యూబర్ అయి ఉన్నా కూడా మీకు చాలా యూజ్ అవుతాయి ఆ ప్రొడక్ట్స్. డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని క్లియర్ గా చెప్తాను. నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, లైక్ ఒక జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ జీమెయిల్తో యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది స్టార్టింగ్ చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు రెగ్యులర్గా యూట్యూబ్ అయితే వాడుతూ ఉంటారు కదా, సో ఆ జీమెయిల్తో కాకుండా ఇప్పుడు కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకొని అందులో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి, తర్వాత స్విచ్ అకౌంట్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, దానికోసం క్రియేట్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, మై సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా.
చేస్తున్నా. అండ్ ఇక్కడ మనం నేమ్ అయితే ఇవ్వాలి, మన ఓన్ నేమ్ ఇవ్వండి. లైక్ మీ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే మీరు ఏదైతే ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ నేమ్ అయినా ఇవ్వచ్చు అన్నట్టు, అది మీ ఇష్టం. సో నేను వచ్చేసరికి హలో తేజ షార్ట్స్ అని పెడుతున్నా, హలో తేజ షార్ట్స్. సో లైక్ నేను షార్ట్స్ కోసం ఒక ఛానల్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం హలో తేజ షార్ట్స్ అనేసి నేమ్ పెడుతున్నాం. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ పాన్ కార్డ్లో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అలా సెలెక్ట్ చేసుకోండి. వన్స్ డీటెయిల్ ఫిల్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత జీమెయిల్ సెట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నుంచి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే క్రియేట్ యువర్ ఓన్ కదా దాన్ని మీద క్లిక్ చేసుకొని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, హలో తేజ షార్ట్స్ @gmail.com. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. పాస్వర్డ్ గట్టిగా పెట్టుకోండి, అంటే లెంతీగా ఉండాలి, మీకు గుర్తుండాలి, అలాంటి పాస్వర్డ్ పెట్టుకోండి. తర్వాత ఇలా వస్తుంది, కిందకి స్క్రాల్ చేసి ఎస్ ఐ మీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ జీమెయిల్ కనిపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రాల్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఒక ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది, ఐ మీన్ ఒక గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ గూగుల్ అకౌంట్ మీద మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ క్రియేట్ ఏ ఛానల్ కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో మీరు ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఇమేజ్ అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే సింపుల్గా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మీరు ఒక లోగో క్రియేట్ చేసుకుంటే కనుక ఆ లోగోని ఇక్కడ సింపుల్గా యాడ్ చేసి సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ దాని మీద క్లిక్ చేసుకోండి. సో ప్రొఫైల్ పిక్చర్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన నేమ్, సో మీ ఛానల్ నేమ్ ఏం పెట్టుకుందాం అనుకున్నా అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఛానల్ ఏవైతే అదనమాట. నేను సేమ్ పెట్టుకున్నా, ఓకే పెట్టేసా. హ్యాండిల్ ఏంటంటే ఇది ఒక లింక్ జనరేట్ అవుతుంది. సో ఎవరైనా హలో తేజ షార్ట్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. సో నేను అదే పెట్టుకుంటాను. మీరు ఏది కావాలనుకుంటే అది పెట్టుకోండి హ్యాండిల్. సో లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎలా యూజర్ నేమ్ ఉంటుందో అలా అన్నట్టు. సో సింపుల్గా క్రియేట్ ఛానల్ దాని మీద క్లిక్ చేసుకున్నా. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోద్ది. సింపుల్, ఇంతే ప్రాసెస్. బట్ ఇప్పుడు కస్టమైజేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ వ్యూ ఛానల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోండి మన ఛానల్. నేను ప్రొఫైల్ పిక్ యాడ్ చేశాను. ప్రొఫైల్ పిక్ కనిపించట్లేదు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అనమాట ప్రొఫైల్ పిక్ అప్లోడ్ అవ్వడానికి, కొంచెం లోడ్ అవ్వడానికి. సో విత్ ఇన్ 10-20 minutesలో మన ప్రొఫైల్ పిక్ మనకు కనిపిస్తుంది అన్నట్టు. జస్ట్ మనం ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఛానల్ని కస్టమైజ్ ఎలా చేయాలో చూపిస్తాను. లైక్ బయో కానీ, ఇంకా కొన్ని సెట్టింగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ బ్యానర్ కానీ, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో దానికోసం గూగుల్లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేస్తే మీకు యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే యూట్యూబ్ హోమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ నువ్వు డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ అయింది అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ అయితే మీరు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు యూట్యూబ్ దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఒక కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో నేను ఆ ట్యాబ్కి అయితే షిఫ్ట్ అవుతాను. షిఫ్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఇది డెస్క్టాప్ మోడ్లో ఎనేబుల్ ఉంది, చూసుకోవచ్చు. ఇది డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ ఉంది. సో మీరు కూడా ఈ డెస్క్టాప్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం జూమ్ చేస్తున్నా, మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు నా ఛానల్ సెలెక్ట్ అయ్యింది. ఒకవేళ మీరు ఛానల్ సెలెక్ట్ కాలేదనుకోండి, మీరు దీని మీద క్లిక్ చేసుకొని స్విచ్ అకౌంట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో తర్వాత ఏం చేద్దామంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్నాక, సో నెక్స్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తున్నా దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఎందుకు న్యూ ట్యాబ్ అంటున్నా అంటే లైక్ ఒకసారి ట్యాప్ చేసామనుకోండి యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో అందుకే ఇలా న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి ఇలా మనకు క్రోమ్లోనే కనిపిస్తుంది అన్నట్టు డెస్క్టాప్ మోడ్లో. సో ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. మన దాంట్లో ఇప్పుడు ఏం కంటెంట్ పోస్ట్ చేయలేదు కాబట్టి మొత్తం ఏం చూపించట్లేదు. ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ కనిపిస్తుంది కదా, ఇది బ్యూటీ లాంటిది. దాని మీద క్లిక్ చేసుకుంటే కస్టమైజేషన్ ఆప్షన్ అనమాట అది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ వీడియో స్పాట్ లైట్ అని ఉంది. స్పాట్ లైట్ ఏంటంటే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్, అంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు కనిపిస్తుంది అనమాట ఈ వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఫ్యూచర్ వీడియో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే హలో తేజ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఈ వీడియో. ఇక్కడ హోమ్లో ఇక్కడ ఈ వీడియో కనిపిస్తుంది కదా, ఫ్రీ డ్రాప్ షిప్పింగ్ కోర్స్ అనేసి ఇలా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే వేరే వీడియో కనిపిస్తుంది అన్నట్టు. ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. మీకు అప్లోడ్ చేశాక ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద మీకు ఇవి కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో షార్ట్స్ కనిపించాలా, వీడియోస్ కనిపించాలా అనేసి. సో ఇది ఇక్కడ కొంచెం మనం మొబైల్లో చేయడానికి ఇబ్బంది ఉంటుంది, ఇవి కిందికి పైకి రావన్నట్టు. అదే సిస్టంలో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాండింగ్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోటో యాడ్ చేయొచ్చు. తర్వాత అప్లోడ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్యానర్. లైక్ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అంటే ఇప్పుడు నాకు హలో తేజ అనేసి పైన ఉంది చూడండి ఇక్కడ. సో అలా పెట్టుకోవచ్చు అన్నట్టు. దానికోసం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. దాని సైజ్ ఇక్కడ మెన్షన్ చేసి చూడండి 2048x1152. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను చూపిస్తాను మీకు. మొబైల్లో అయితే ఈ పార్టే కనిపిస్తుంది, సిస్టంలో అయితే లైక్ ట్యాబ్లెట్ అయితే ఈ పార్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అదే మనకు సిస్టంలో అయితే టోటల్ పార్ట్ కనిపిస్తుంది. కాబట్టి మీరు టెక్స్ట్ అనేది ఈ ఏరియాలో రాయండి, సో దట్ మీకు మొబైల్లో పర్ఫెక్ట్గా చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా. ఎక్కువగా మొబైల్లోనే యూట్యూబ్ యూస్ చేస్తారు కాబట్టి సో దానికోసం మనం మొబైల్కి అడ్జస్టబుల్ అయ్యేలాగా సెట్
సెట్ చేసుకోవాలి మన బ్యానర్ అనేది. తర్వాత మీ బ్యానర్ని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీడియో వాటర్ మార్క్ ఏంటంటే మన వీడియోలో వాటర్ మార్క్ ఉంటుంది అన్నట్టు. లైక్ మనం వీడియో చూస్తున్నప్పుడు కింద మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు కింద ఈ ప్లేస్లో కనిపిస్తుంది అన్నట్టు. అక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే సబ్స్క్రైబ్ అని పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత బేసిక్ ఇన్ఫోలోకి వెళ్తే మీ ఛానల్ నేమ్, హ్యాండిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇప్పుడు నేనేం రాసాను డిస్క్రిప్షన్, నా ఛానల్ ఓపెన్ చేసుకుంటే మీకు టాప్లో వెల్కమ్ టు హలో తేజ అని దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, నా డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో మీకు ఏదైనా అనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ లింక్స్ యాడ్ లింక్ మీరు క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ టెలిగ్రామ్ లింక్ కానీ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడైతే నేను ఏం యాడ్ చేయట్లేదు, బట్ మీరైతే యాడ్ చేసుకోండి. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫో దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో మీ ఈమెయిల్ ఐడి ఇస్తేనే మీకు ఏమైనా ప్రమోషన్స్ ఇచ్చినా ఏమొచ్చినా ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ టాప్లో పబ్లిష్ ఆప్షన్ కనిపిస్తుందా, సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని మనం ఈ చేంజెస్ అన్నింటినీ పబ్లిష్ చేసేయాలన్నట్టు. సో దట్ నెక్స్ట్ టైం ఎవరైనా చూస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి, లింక్స్ కనిపిస్తాయి, అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, సో డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, ఇలా అన్నీ పెట్టుకోండి. సో కస్టమైజ్ అయితే ఇంతే ఉంటుంది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ చేయాలి. సో సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ కింద ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్, కింద ఈ ఆప్షన్ కింద ఉంటుంది అన్నట్టు చూసుకోండి. అండ్ ఇక్కడ కరెన్సీ మనకు ఎర్నింగ్ వచ్చాక కరెన్సీ యూఎస్ డాలర్ కనిపించాలా, ఇండియన్ డాలర్స్లో కనిపించాలా, లైక్ ఇండియన్ రూపీస్లో కనిపించాలా, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూడవచ్చు మోనిటైజేషన్ వచ్చాక ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బేసిక్ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవాలన్నమాట. సో కంట్రీ వచ్చేసరికి ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుందాం మనం. తర్వాత కీవర్డ్స్ ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఏంటంటే మీ ఛానల్ టాప్లో కనిపించాలంటే, సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ కనిపించాలంటే మీ ఛానల్ నేమ్ ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అలాగే 2-3 కీవర్డ్స్ అయితే ఇవ్వండి మీ కంటెంట్ రిలేటెడ్ అన్నట్టు. లైక్ నేను హలో తేజ ఇచ్చాను, హలో తేజ అనేసి ఇచ్చాను, అండ్ టెక్ అనేసి ఇచ్చాను, అండ్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చాను. సో ఇలా మీకు కంటెంట్ రిలేటెడ్ అయితే పెట్టానంటూ. సో హలో తేజ అనేసి నేను ఎందుకు పెడుతున్నా అంటే నా ఛానల్ టాప్లో సెర్చ్ చేస్తే రావాలి కాబట్టి. సో నేను సింపుల్గా హలో తేజ కూడా ఇచ్చేస్తాను. ఈ విధంగా మీ ఛానల్ రిలేటెడ్ అండ్ మీ ఛానల్కి నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ రిలేటెడ్ ఒక 2-3 కీవర్డ్స్ అయితే ఇచ్చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మళ్ళీ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ కోసం అని అంటుంది. సో నో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ గూగుల్ యాడ్స్ తర్వాత చేసుకోవచ్చు, ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు ఇంకా. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేయాలన్నమాట. సో దీనికోసం మనకి ఇప్పుడు స్టాండర్డ్ ఫ్యూచర్స్ మాత్రమే ఎనేబుల్ అయి ఉన్నాయి. సో మనకు ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్, అడ్వాన్స్ ఫ్యూచర్స్ అయితే ఎనేబుల్ అయ్యి లేవు. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. వెరిఫై ఫోన్ నెంబర్ని వెరిఫై చేయాలంట ఇది ఎలిజిబుల్ అవ్వడానికి. సో వెరిఫై ఫోన్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా మనకి ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ట్యాబ్ ఓపెన్ అయినప్పుడు మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి గెట్ కోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి మనం. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసాక ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇది వెరిఫై అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ నేను ఆ ట్యాబ్కి అయితే రిటర్న్ వెళ్తాను. వెళ్ళిన తర్వాత నేను ఇది సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేశాక మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ అగైన్ ఛానల్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ అడ్వాన్స్ ఫ్యూచర్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు రెండు కూడా ఎనేబుల్ అయిపోయాయి ఇప్పుడు. సో ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కూడా ఎనేబుల్ అయిపోయాయి. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇదేంటంటే మనం లైవ్స్ చేయడానికి కానీ, మానిటైజేషన్ అప్లై చేయడానికి కానీ, డైలీ షార్ట్స్ పెట్టడానికి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వాలి కదా, వాటి కోసం కూడా ఇది ఫ్యూచర్ అయితే యాక్సెస్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం మనం వీడియో వెరిఫికేషన్ చేసుకోవాలి, వ్యాలిడ్ ఐడి ఉండాలి, అంటే ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా ఛానల్ హిస్టరీ ఉంటుంది. సో యాక్సెస్ ఫ్యూచర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీ మొబైల్ సెల్ఫీతోనే మనం సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్సెస్ ఫీచర్స్ మీద క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోవచ్చు వస్తుంది. సో మనకు యూజ్ వీడియో వెరిఫికేషన్, లేకుంటే యువర్ వ్యాలిడ్ ఐడి ఉంటుంది, లేకుంటే ఇక్కడ బిల్డ్ ఛానల్ హిస్టరీ అని ఉంటుంది. సో 2 months పాటు దీనికి టైం పడుతుంది అనమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే వీడియో వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని తొందరగా అయిపోతుంది. లేదనుకుంటే యువర్ వ్యాలిడ్ ఐడి ఉన్నది దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ ఐడి ఉంటే సో ఐడి ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేదనుకుంటే వీడియో వెరిఫికేషన్లో 30 seconds వీడియో మాట్లాడాలన్నమాట. నేను వీడియో మాట్లాడాల్సి ఉంటుంది. దానికోసం నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ మెయిల్ వస్తుందంట. సో దాని మీద క్లిక్ చేసుకొని మేము వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో సింపుల్గా గెట్ ఈమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఒక మెయిల్ వెళ్ళిందంట. సో నేను ఈమెయిల్ ఓపెన్ చేసుకొని చెక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది అన్నట్టు, హలో తేజ యూజ్ యువర్ ఐడి ఫర్ యూట్యూబ్ ఫ్యూచర్స్ అనేసి స్టార్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు వీడియో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు డేట్ కనిపిస్తుంది అండ్ నా ఈమెయిల్ కనిపిస్తుంది. సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్ ఇక్కడ స్టెప్స్ మెన్షన్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా కెమెరా పర్మిషన్ ఎనేబుల్ చేసుకోవాలి, వెరిఫై యువర్ ఐడి ఈజ్ కరెంట్ అండ్ వ్యాలిడ్. సో వ్యాలిడ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి, అండ్ ఇంప్రూవ్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, అండ్
అండ్ ఇక్కడ మనం స్కాన్ చేసేటప్పుడు క్లియర్గా చూపించాలంట. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇప్పుడు పర్మిషన్ అలౌ చేసుకొని నేను నా డాక్యుమెంట్ అయితే స్కాన్ చేస్తాను. సో నేను పాన్ కార్డ్తో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తాను అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు థ్యాంక్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఐడి అనేసి ఉంటుంది. సో 24 hours టైం పడుతుందంట ఇది అప్రూవ్ అవ్వడానికి. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత యూట్యూబ్ అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం ఒకసారి చెక్ చేద్దాం అక్కడికి వెళ్ళేసి ఇది ఎనేబుల్ అయిందా లేదా అనేసి. నేను క్లోజ్ చేస్తున్నా అండ్ అగైన్ నేను ఇక్కడ కింద ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తున్నా అండ్ అగైన్ ఇక్కడ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్యూచర్స్ ఎలిజిబిలిటీకి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇంకా అవ్వలేదు అన్నట్టు. సో మనం టైం పడుతుంది. సో వితిన్ 24 hours నేను ఒకవేళ ఎనేబుల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. నాకు 6 hours ఈ విధంగా మెయిల్ వచ్చింది కంగ్రాట్స్ హలో తేజ అనేసి. సో ఎందుకంటే నా ఛానల్కు అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో నేను గూగుల్లో యూట్యూబ్ స్టూడియో అని సర్చ్ చేశాను. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ ఉన్న దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అనేది మనము హోమ్ పేజ్లో ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ సెట్టింగ్స్ కింద సెట్టింగ్స్ ఉంది దాని మీద క్లిక్ చేసుకున్నా అండ్ ఇక్కడ ఛానల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎనేబుల్ అయిపోయింది. అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయ్యి ఇప్పుడు ఈ 3 కూడా ఎనేబుల్ అయితే అయిపోయాయి నాకు. సో ఇప్పుడు నేను నా వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టుకోవచ్చు, ఇంకా షార్ట్స్ పెట్టచ్చు, అవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రతి ఒక్కరు ఇవైతే ఎనేబుల్ చేసుకోవాలి. లేదంటే కనుక వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు మళ్ళీ మీ ఛానల్ అనేది డిలీట్ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు. సో వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చేసుకోండి. తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి. డిఫాల్ట్గా మీరు ఏదైనా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే ఎవ్రీ వీడియోకి మనం డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ లైక్ విజిబిలిటీ కానీ ఇలా మళ్ళీ ప్రతిసారి చేసుకోకుండా డిఫాల్ట్గా పెట్టుకున్నాం అనుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే ప్రతి వీడియోకి ఎనేబుల్ అవుతాయి. సో నేను డిఫాల్ట్గా ఏం పెట్టుకుంటా అంటే సో విజిబిలిటీ వచ్చేసరికి నేను అన్లిస్టెడ్ పెట్టుకున్నా. అన్లిస్టెడ్ ఎందుకంటే మనం ఏమైనా ఎడిట్ ఇస్తుంటే మనం అన్లిస్టెడ్ పెట్టుకొని తర్వాత స్కెడ్యూల్ చేసుకోవచ్చు. కాబట్టి విజిబిలిటీ అన్లిస్టెడ్ పెట్టుకుంటున్నా. అండ్ తర్వాత వచ్చేసరికి కింద స్క్రోల్ చేస్తే మనకు ట్యాగ్స్ వచ్చేసరికి మన నేమ్ ఇవ్వాలి. లైక్ మన ఛానల్ నేమ్ నేను హలో తేజ అనేసి నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసా, హలో తేజ షార్ట్స్. సో మీరు కూడా మీ ఛానల్ నేమ్ అయితే ట్యాగ్స్లో ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత హలో తేజ అండ్ మీ కంటెంట్ రిలేటెడ్ ఒక 2-3 ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. లైక్ నాది వచ్చేసరికి టెక్, ఎడ్యుకేషన్. సో ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు అడ్వాన్స్ సెట్టింగ్స్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నట్టు. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు కామెంట్స్ ఎనేబుల్ చేసుకోవాలా వద్దా అనేసి. అండ్ మీరు లొకేషన్ కానీ ఇంకా టైటిల్ కానీ లాంగ్వేజ్ కానీ ఇలా ఉంటుంది. సో మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం అవసరం లేదనిపిస్తుంది నాకు. సో నేనైతే అలానే ఉంచుతున్నా. జస్ట్ నేను డిస్క్రిప్షన్ అండ్ అన్లిస్టెడ్ ఇవన్నీ పెట్టుకొని సేవ్ మీద క్లిక్ చేసా, ట్యాగ్స్ పెట్టుకొని సేవ్ మీద క్లిక్ చేసా. సో ఈ సెట్టింగ్స్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే టాపిక్స్ అనేది దొరకాలి కదా. సో టాపిక్ రీసెర్చ్ ఎలా చేయాలో చెప్తాను, క్లియర్గా జాగ్రత్తగా వినండి. మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారో, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకున్నారో ఆ కంటెంట్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. కొంతమంది వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి కదా, ఆ వీడియోస్ మీరు చూడండి. ఒకవేళ మంచిగా అనిపించింది అనుకోండి అతన్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఫాలో అవుతుంటే అతను ఏం పోస్ట్ చేస్తారని మీకు తెలుస్తుంది. దాంట్లో మీకు నచ్చింది ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకోండి, దాన్ని ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని నోట్లో రాసుకోండి, ఒక బుక్లో రాసుకోండి. ఇలా యూట్యూబ్, ఇన్స్టా, గూగుల్ ఇలా సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, మీ టాపిక్ రిలేటెడ్ సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి. సో దట్ మీకు కొన్ని పాయింట్స్ అయితే దొరుకుతాయి. ఆ పాయింట్స్తో మీకు నచ్చింది, ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనిపించింది దాని మీద మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్లయితే నేను ఎలా వీడియోస్ చేస్తాను, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, ఇన్స్టాలో సెర్చ్ చేస్తాను, నా ఆడియన్స్ని యూట్యూబ్ త్రూ, ఇన్స్టా త్రూ అడుగుతాను. లైక్ పోల్స్ పెట్టేసి వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్ ఉంది అనేసి అడుగుతాను. సో దాని మీద నేను వీడియోస్ చేస్తాను. మీకు సర్టెన్ ఆడియన్స్ ఉంటే వాళ్ళని అడగండి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనేసి, లేదనుకుంటే మీకు నెక్స్ట్ టాపిక్స్ ఏం కావాలనేసి. ఒకవేళ ఆడియన్స్ లేదు నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనుకుంటే నేను చెప్పా కదా రీసెర్చ్ చేయండి, గూగుల్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మీ కంటెంట్ రిలేటెడ్ సెర్చ్ చేయండి. టాపిక్స్ మంచిగా ఉంటాయి. సో మంచిగా ఉన్నదాన్ని వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ట్రెండింగ్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. మంచిగా దాని మీద ఒక వీడియోస్ అయితే చేయండి. ఓకే, మంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వీడియోని ఎలా రికార్డ్ చేస్తారు? ఒకవేళ మీరు ఫేస్ చూపించాలనుకున్నాను అనుకోండి, సింపుల్ ట్రైపాడ్ మీద మొబైల్ పెట్టండి, బ్యాక్గ్రౌండ్లో వాయిస్తో చెప్పొచ్చు, లేదనుకుంటే మీ ఫేస్ క్యామ్ వీడియో రికార్డ్ చేసి కూడా చేయొచ్చు. ఒకవేళ మీ ఫేస్ చూపించాలని లేదనుకోండి, ప్రీవియస్ వీడియోలో ఒక ఇమోజిని ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్తో మనం ఎలా వీడియో చేయాలని చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఫేస్ చూపించకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు, లేదు ఆ క్యారెక్టర్ కూడా వద్దు అనుకుంటే మీరు ప్రాపర్గా ఎడిటింగ్ వచ్చి ఉంటే కనుక సో మీరు సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉండండి, వాయిస్ ఇస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఎడిటింగ్లో మంచిగా ఎడిట్ చేసేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యాక్ట్ ఛానల్స్ ఉంటాయి చూడండి, వాయిస్తో
సమ్ ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లో మాత్రం వీడియోస్ ఫోటోస్ అలా వేస్తూ ఉంటారు. సో అది ఫేస్లెస్ ఛానల్. వాళ్ళు జస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ మన వాయిస్ తో ఇస్తూ ఫ్యాక్ట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అలాంటి వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే ఫ్రీ ఉంటాయి, ఫ్రీ స్టాక్ ఫుటేజెస్ అని లైక్ గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ వస్తాయి నో కాపీరైట్వి. అవి మీరు యూస్ చేసుకోవచ్చు, మీ వీడియోస్ లో పెట్టచ్చు అన్నట్టు. ఎడిటింగ్ లో బాగా యూస్ అయ్యేది నేను యూస్ చేసేది ఎక్కువగా పిక్సెల్స్ అని ఉంటుంది. పిక్సెల్స్ అనే వెబ్సైట్, పిక్సాబే వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్స్ లో మనం నో కాపీరైట్ మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను ఎక్కువగా యూస్ చేసేది పిక్సెల్. మీకు కావాలనుకుంటే స్టాక్ ఫుటేజ్ ని మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి, ఆ వాటిని మీరు మీ ఎడిటింగ్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫేస్ చూపించి వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా చూడండి. నాకు ముందు కెమెరా ఉన్నది, ఇక్కడ మైక్ ఉంది, ఇలా రికార్డ్ చేస్తున్నా. సో రికార్డ్ చేసుకొని ప్రాపర్ గా ఇప్పుడు నేను ఎలా ఎడిట్ చేస్తాను ఈ వీడియోస్ ని. సో వీడియోస్ ని ఎలా ఎడిట్ చేస్తాను అంటే నేను ఫిల్మోరాలో ఎడిట్ చేస్తాను. ల్యాప్టాప్ ఉంది, అందులో ఫిల్మోరా 12 ఉంది. సో పేడ్ వర్షన్ నేను మనీ పెట్టి కొన్నాను అన్నట్టు. సో మీరు కనుక ఒకవేళ ఫ్రీగా చేద్దాం అనుకుంటే క్యాప్ కట్ ఉంటుంది మొబైల్లో, కైన్ మాస్టర్ ఉంటుంది, వాటిలో మీరు ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ వీటాన్ సంథింగ్ ఏదో ఉంటుంది, వీటానో ఏదో, దాంట్లో కూడా మంచిగా ఎడిటింగ్ చేయొచ్చు. ఒకవేళ సిస్టమ్కి వచ్చేసరికి ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి సిస్టమ్ కి. ఒకసారి సర్చ్ చేయండి గూగుల్లో, నాకు అంత ఐడియా లేదు, బట్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ పీసీలో కూడా క్యాప్ కట్ అయితే వస్తుంది. క్యాప్ కట్ ఫర్ పీసీ అనేసి గూగుల్లో సర్చ్ చేయండి, ఒక ఏపీకే ఇన్స్టాల్ చేసుకోండి, అందులో సిస్టమ్ లో ఎక్కించేయండి. సో సిస్టమ్ కూడా మనం క్యాప్ కట్ ని యూస్ చేసుకోవచ్చు ఎడిటింగ్ పర్పస్. సో మంచిగా ఎడిటింగ్ చేయాలి. ఒకవేళ మీకు ఎడిటింగ్ రాలేదనుకోండి, యూట్యూబ్ లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనేసి సర్చ్ చేయండి, యూట్యూబ్ లో మీకు చాలా వీడియోస్ వస్తాయి. సో క్యాప్ కట్ ఎడిటింగ్, ఫిల్మోరా ఎడిటింగ్ మీకు చాలా ఉన్నాయన్నమాట. సో మంచిగా నేర్చుకోండి, ఒక 2 days కూర్చోండి, మంచిగా ఎడిటింగ్ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎడిటింగ్ వచ్చేస్తుంది. ఎడిటింగ్ వచ్చిన తర్వాత మీరు ఛానల్ స్టార్ట్ చేసి మీ వీడియోస్ని ఎడిట్ చేస్తూ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, మీరు మంచిగా వీడియోని రికార్డ్ చేస్తారు, ఆ వీడియోని మంచిగా ఎడిట్ చేస్తారు. ఇప్పుడు ప్రాపర్గా మనం క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలంటే అందరూ ఏం చేస్తారంటే సింపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, అందులో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఎలా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తారు. బట్ ఇలా చేయొద్దు, ఎవరు కూడా ఇలా చేయొద్దు. ఎందుకంటే కనుక మనం యూట్యూబ్ నుంచి డైరెక్ట్ చేసామనుకోండి, అడ్వాన్స్ ఫీచర్స్ అయితే మనం యూస్ చేసుకోలేం. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ట్యాగ్స్ కానివ్వండి, ఇవి చాలా ఉంటాయి అన్నట్టు, అవన్నీ ఎనేబుల్ చేసుకోలేం. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు క్రోమ్లోనే అప్లోడ్ చేయండి అనమాట. ఇలా క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీకు టాప్లో మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని అప్లోడ్ వీడియో ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీరు ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తే మనకు ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఎలా ఇవ్వాలంటే మీ టైటిల్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి. సో మీరు మీ వీడియోలో టాపిక్ ఉంటుంది అనుకోండి, ఆ టాపిక్ మీద ఉండండి అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసరికి నా వీడియో టాపిక్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, ఈ విధంగా పెడుతున్నా. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2024 అనేది ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంది లేటెస్ట్గా సెర్చ్ చేస్తారు ఈ ఇయర్ ఎలా చేయాలి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని, అందుకే 2024 పెట్టాం. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు, చాలా మందికి హిందీ ఇంగ్లీష్ ఇవన్నీ అర్థం కాదు. సో చాలా మంది ఏం చేస్తారు, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2024 తెలుగు అని పెడతారు, తెలుగు అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనిపించాలన్నట్టు, సో అందుకే తెలుగు అని పెట్టాం. అండ్ మీరు ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో కంప్లీట్ గైడ్ కానీ ఇలా ఏదైనా మంచిగా యాడ్ చేయొచ్చు అన్నట్టు. సో మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ అనమాట టైటిల్ పెట్టండి. ఒకవేళ టైటిల్ ఐడియాస్ రాకపోతే కనుక మీరు యూట్యూబ్ టైటిల్ జనరేటర్ అనేసి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు చూపిస్తాను. సో ఈ విధంగా యూట్యూబ్ టైటిల్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీరు ఏదైనా ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. బట్ విడైక్యూ అయితే బెటర్ అనమాట. విడైక్యూ ఎందుకు అంటే కనుక విడైక్యూలో నేను పేడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను టైటిల్ కానివ్వండి, ఎస్ఈఓ కానివ్వండి విడైక్యూతోనూ చేసుకుంటాను. విడైక్యూలో మంచిగా ర్యాంకింగ్ అయిన ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ చూపిస్తుంది. ఆ కీవర్డ్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి మంచిగా గ్రోత్ వస్తుంది. సో విడైక్యూ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి విడైక్యూ అనేసి, మీకు చాలా వస్తాయి వీడియోస్. అవి చూసి మీరు ఎస్ఈఓ ఎలా చేయాలి విడైక్యూతో తెలుస్తుంది. బట్ నేను ఇప్పుడు బేసిక్గా చెప్తాను అన్నట్టు, ఓకేనా, కంప్లీట్గా అయితే చెప్పలేను. సో ఈ వీడియో లెంత్ అవుతుంది. ఎస్ఈఓ గురించి చెప్పాలంటేనే మీకు 1 hour 2 hours కోర్స్ పెద్దగా ఉంటుంది అనమాట. బట్ ఎస్ఈఓ గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు కూడా అంతంత మాత్రమే వచ్చు. టోటల్ కంప్లీట్ ఎస్ఈఓ అయితే రాదు. అందుకే నేను కంప్లీట్ నేర్చుకుంటేనే మీకు చెప్పగలను కదా. నాకు సగం తెలిసి మీకు ఆ సగం చెప్పాను అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను కంప్లీట్గా చెప్పాను. యూట్యూబ్లో చాలా ఉంటాయి, చూసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది యూట్యూబ్ టైటిల్ జనరేటర్ ఫ్రీ అని ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మన టాపిక్ ఇవ్వాలి, వీడియో టాపిక్. సో నా వీడియో టాపిక్ వచ్చేసరికి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇస్తున్నా, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో మీ టాపిక్ ఏంటిదో అది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో దట్ మీకు టైటిల్స్ వస్తాయి. నేను ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ గెట్ టైటిల్స్ మీద క్లిక్ చేస్తున్నాం. చూద్దాం ఏ టైటిల్స్ ఇస్తుందో. ఇక్కడ చూసుకోవచ్చు వై షుడ్ యూ స్పెండ్ మోర్ టైమ్ థింకింగ్ అబౌట్ అనేసి ఉంది, 3rd 3. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒకటి ఉంది, 10 tips ఫర్ మేకింగ్ ఏ గుడ్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఈవెన్ బెటర్. సో ఇది బాగుంది అనమాట, ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అగైన్
అగైన్ మీరు క్లిక్ చేసుకుంటే మళ్ళీ కొన్ని ఐడియాస్ అయితే ఇస్తుందేమో. సో చూద్దాం. సో మళ్ళీ మనం ఇక్కడ ఇచ్చేసి గెట్ టైటిల్స్ మీద క్లిక్ చేద్దాం. అండ్ అగైన్ మనకు చూసుకోవచ్చు కొన్ని ఇచ్చింది. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ విత్ $0 బడ్జెట్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 11 థింగ్స్ యూఆర్ ఫర్గెటింగ్ టు డూ. ఇది ఖచ్చితంగా బెటర్ టైటిల్ అన్నట్టు. సో దీన్ని నేను కాపీ చేసుకుంటా ఈ విధంగా. సో నేను కాపీ చేసుకొని ఇది పెడుతున్నా. సో సింపుల్గా నేను మళ్ళీ ఈ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇచ్చేస్తాను. నేను టోటల్గా ఇది ఇందాక పెట్టిన డిలీట్ చేస్తాను. తర్వాత ఈ టైటిల్ ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ టైటిల్ ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఈ విధంగా ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కీవర్డ్స్ అయితే మెన్షన్ చేయండి. కీవర్డ్స్ లాస్ట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో టాప్లో ఏం రాయాలంటే ఇంట్రొడక్షన్ రాయాలను, లైక్ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అనేసి రాయండి అన్నట్టు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, ఈ విధంగా రాయండి. సో ఈ విధంగా రాసాను. మీరు ఇంకా ఏమైనా రాయొచ్చు అన్నట్టు డిస్క్రిప్షన్లో. మంచిగా ఎంత డీటెయిల్గా రాస్తే మన లైక్ యూట్యూబ్ అనేది మన వీడియోని కొంచెం పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అంత డీటెయిల్గా రాయండి. అండ్ మీకు ఏమైనా లింక్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ, టెలిగ్రామ్ లింక్ కానీ, ఫేస్బుక్ లింక్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. దాని తర్వాత నా డిస్క్రిప్షన్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో డిస్క్రిప్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత కింద హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి మనం హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకు సజెషన్స్ వస్తున్నాయి చూడండి. హౌ టు అని మెన్షన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు కింద వచ్చినాయా అవన్నీ అంట. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనేసి ఒక సజెషన్ అయితే వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ అగైన్ మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. అండ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2024 ఈ విధంగా యూట్యూబ్ షార్ట్స్. సో మీరు ఇలా మంచిగా టైటిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఏమంటారు కీవర్డ్స్ అన్నట్టు. హ్యాష్ ట్యాగ్స్ మంచిగా పెట్టుకోండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకు ఒక రకంగా యూజ్ అవుతాయి అన్నట్టు. మన ఛానల్ని, మన వీడియోని బూస్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఒక 10-15 అరౌండ్ పెట్టుకోండి. అంటే అది కూడా మీకు కంటెంట్ రిలేటెడ్ పెట్టండి. సో ఏదో పెట్టద్దు, కంటెంట్ రిలేటెడే పెట్టండి. ఇప్పుడు నాది ఛానల్ నేమ్ కూడా ఇస్తున్నా, ఎందుకంటే ఛానల్ నేమ్ కూడా సెర్చ్ అవ్వాలి కాబట్టి. సో నేను ఛానల్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. సో కంటెంట్ రిలేటెడ్ మీ కీవర్డ్స్ అయితే ఫైండ్ చేయండి. ఒకవేళ కీవర్డ్స్ దొరకట్లేదు అనుకుంటే మీరు సింపుల్ ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తున్నా. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని ఐడియాస్ అయితే వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ మనం సెర్చ్ చేసానా, ఇక్కడ చూసుకోవచ్చు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ అనేసి ఉంది. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తమిళ్, కన్నడ, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2023. ఇవన్నీ మనకు కీవర్డ్స్ అన్నట్టు. ఈ కీవర్డ్స్ అన్నిటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ ఉంది, మొబైల్ అనేది వర్క్ అవుతుంది మనకు. అండ్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2024 అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ. సో ఈ కీవర్డ్స్ అన్ని మనకు యూజ్ అవుతాయి. సో ఈ కీవర్డ్స్ అన్నిటిని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అన్నమాట డిస్క్రిప్షన్లో. సో ఖచ్చితంగా అలా సెర్చ్ చేసుకోండి. మీకు కంటెంట్ రిలేటెడ్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు గూగుల్లో సెర్చ్ చేయండి, కీవర్డ్స్ వస్తాయి. ఆ సజెషన్స్ ఇస్తాయి కదా, ఆ సజెషన్స్ని మీరు కీవర్డ్గా తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్లేలిస్ట్ ఎలా అంటే మనము ఒక పర్టికులర్ ప్లేలిస్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నా ఛానల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తే క్లియర్గా వస్తుంది ఐడియా. సో నేను హలో తేజ అని సెర్చ్ చేస్తున్నా. నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ చూసుకోవచ్చు డ్రాప్ షిప్పింగ్ కోర్స్, ఏఐ కోర్స్, బ్లాగింగ్ కోర్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్ ఓపెన్ చేశాను అనుకోండి. సో కంటెంట్ క్రియేషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా, 1 year బ్యాక్ చేసిన వీడియో ఇది కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ వీడియో అది. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయడం ఎలా. సో ఇలా ప్రతి నేను డీటెయిల్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అన్నట్టు. సో మీకు కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒకటే కేటగిరీకి సంబంధించింది లైక్ ఉన్నాయనుకోండి వీడియోస్. సో ఆ వీడియోస్కి ఒక ప్లేలిస్ట్ ఇవ్వచ్చు. క్రియేట్ ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసుకొని, న్యూ ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసుకొని, నేమ్ ఇచ్చేసి దాన్ని టిక్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. అండ్ కింద ఇక్కడ ఖచ్చితంగా ఇది నో పెట్టుకోండి. ఓకేనా, నో పెట్టుకోండి. తర్వాత షో మోడ్ మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేడ్ ప్రమోషన్స్, మీ వీడియోలో ఏమైనా ప్రమోషన్ చేస్తే కనుక ఇది టిక్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు ఇప్పుడు. అండ్ తర్వాత కింద ట్యాగ్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇవ్వాలన్నమాట. మీ కంటెంట్ రిలేటెడ్ ట్యాగ్స్ ఇవ్వాలి. సో ట్యాగ్స్ ఇవ్వడానికి మీరు విడ్ఐక్యూ టూల్ యూజ్ చేయొచ్చు. ఎక్కువగా మీకు ఒకవేళ మనీ పెట్టి తీసుకుంటా అనుకుంటే విడ్ఐక్యూ టూల్ని యూజ్ చేయొచ్చు. లేదు ఫ్రీగా చేస్తాను ఆల్టర్నేటివ్ చెప్పు అంటే కనుక నేను ఆల్టర్నేటివ్ అయితే ఒక వెబ్సైట్ చెప్తాను. సో నేను ర్యాపిడో టాక్స్ అనేసి గూగుల్లో సెర్చ్ చేయండి. ర్యాపిడో అంటున్నా, rapidtags.io అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీ కంటెంట్ రిలేటెడ్ అయితే మీరు ఏదైతే కీవర్డ్ ఇస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా సెర్చ్ చేశాను. ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే మనకు ట్యాగ్స్ అయితే ఇస్తాను చూడండి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ ట్యాగ్స్ అన్నట్టు. సో నేను ఏం చేస్తాను అంటే కిందకి స్క్రోల్ చేసి కాపీ ట్యాగ్స్ మీద క్లిక్ చేస్తున్నా. ట్యాగ్స్ అయితే కాపీ అయ్యాయి. నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా, నా ఛానల్లోకి వెళ్ళి చేసి ఇక్కడ నేను సింపుల్గా పేస్ట్ చేస్తాను అవన్నీ. సో సింపుల్ ఇలా పేస్ట్ చేస్తున్నా. చూసుకోవచ్చు ట్యాగ్స్ అన్నీ వచ్చేసాయి. మనకు ట్యాగ్స్ 500 కంటే ఎబో పెట్టలేమన్నట్టు. ఇక్కడ మనకు 500 కంటే ఎబో అయ్యాయి, 517 ట్యాగ్స్ అయ్యాయి. సో దీంట్లో మీకు ఏదైతే నచ్చదు అనిపించిందో ఆ ట్యాగ్ని మీరు తీసేయచ్చు. నేను చూసుకుంటాను. నేను హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇది తీసేస్తాను. జస్ట్ ఇంటూ మనం క్లిక్ చేసాం అనుకోండి,
ఆ ట్యాగ్ అయితే వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు 487 ఉన్నాయి. సో మీ ఛానల్ నేమ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఈ ట్యాగ్ సెక్షన్లో, ఓకేనా. ఇలా పెట్టుకోండి. అండ్ కింద లాంగ్వేజ్ అనేసి ఉంటుంది, క్యాప్షన్స్ అని ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదు స్టార్టింగ్లో మీకు. సో తర్వాత ఫర్దర్గా చేసుకోవచ్చు. అండ్ కింద మీకు కేటగిరీ అనేసి ఉంటుంది. ఈ కేటగిరీ చాలా మందికి అర్థం కాదు ఏది పెట్టుకోవాలనేసి. సో నార్మల్గా అయితే పీపుల్స్ అండ్ బ్లాగ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ ఛానల్ అయిందనుకోండి, సో మీరు ఎడ్యుకేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను నా ఛానల్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, నేను చెప్తున్నా కదా వాల్యూ ఇస్తున్నా కాబట్టి అది ఎడ్యుకేషన్ అన్నట్టు. సో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎందుకు, ఒక ఎడ్యుకేషనల్ వీడియో. ఎవరికైతే నేర్చుకుందాం అనుకుంటారో నా వీడియో చూసి నేర్చుకుంటారు కాబట్టి ఎడ్యుకేషన్ పెట్టాను. అదే కొంతమందికి వెహికల్స్ గురించి, ఆటోమొబైల్స్ గురించి చెప్తారు, వాళ్ళు ఆటో అండ్ వెహికల్స్. కొంతమంది కామెడీ చెప్తారు, కామెడీ పెట్టుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ చెప్తారు, ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవచ్చు. గేమింగ్ చేస్తారు, హౌ టు అని స్టైల్ అంటే ఫ్యాషన్ గురించి చెప్తారు. అండ్ మ్యూజిక్ రిలేటెడ్, న్యూస్ రిలేటెడ్, ఇలా పెట్స్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ చాలా ఉంటాయి. సో నేనైతే ప్రెసెంట్ ఎడ్యుకేషన్ పెట్టుకుంటున్నా, ఓకేనా. సో దాని తర్వాత సో అంతే అన్నమాట, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకుంటే లైక్ మనము ఈ వీడియో చూసిన పాటలో పైన కార్డ్స్ ఆప్షన్ ఉంటుంది. పైన కార్డ్స్ ఆప్షన్లో మీకు ఒక వీడియో ప్లే అవుతుంటుంది. సో ఆ వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఒక 3, 4, 5 వీడియోస్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎండింగ్ స్క్రీన్లో మీకు ఈ వీడియో చూస్తున్నారా, ఈ ఎండ్ స్క్రీన్లో 2 వీడియోస్ కనిపిస్తాయి మీకు. సో ఆ 2 వీడియోస్ని కూడా ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టు. ప్రెసెంట్ నాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే కనుక నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినా కాబట్టి అలా పెడుతున్నా. సో మీకు ఖచ్చితంగా మీరు ఒక 2-3 వీడియోస్ క్రియేట్ చేశాను అనుకోండి, మీకు కార్డ్స్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు వీడియో ఎండింగ్లో ఒక 2 వీడియోస్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఐ మీన్ 4 వీడియోస్ పెట్టుకోవచ్చు, బట్ బెటర్ టు అప్లోడ్ 4 వీడియోస్ అనమాట. లాస్ట్ ఎండింగ్లో పెట్టచ్చు అనేవి, ఓకేనా. ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీకు ఎండ్ కార్డ్లో మీకు పడుతుంది అనమాట 2 వీడియోస్. ఒకసారి చూసుకోండి మీరు కూడా, ఓకే. నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ అవి సెట్టింగ్స్ ఇచ్చేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మానిటైజేషన్ చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే స్టార్టింగ్లో మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మానిటైజేషన్ ఆప్షన్ అయితే కనిపించదు మీకు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్లిస్టెడ్, పబ్లిక్, ప్రైవేట్ ఈ 3 ఆప్షన్ కనిపిస్తున్నాయి. అండ్ కింద మీకు సపరేట్గా షెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అన్లిస్టెడ్ పెట్టుకున్నది ఎందుకు అంటే కనుక మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయలేదు ఇంకా, ఓకేనా. మీరు ఏమైనా ఎడిట్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ప్రైవేట్లో పెట్టచ్చు, అన్లిస్టెడ్ పెట్టచ్చు, అది మీ ఇష్టం. పబ్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ వీడియో అందరికీ చూపిస్తుంది, అంటే పబ్లిక్ అయిపోతుంది. బట్ నేనేం చేయమని చెప్తా అంటే ఖచ్చితంగా మీరు అన్లిస్టెడ్ అయినా ప్రైవేట్లో అయినా పెట్టుకోండి ఫస్ట్, ఓకేనా. దాని తర్వాత మీరు థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ అవన్నీ యాడ్ చేశాక నెక్స్ట్ మీరు పెట్టచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే అన్లిస్టెడ్ పెట్టాను, తర్వాత సింపుల్గా సేవ్ మీ క్లిక్ చేస్తున్నాం. సో వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. చూడొచ్చు నా వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇది షార్ట్ లాగా అప్లోడ్ అయిపోయింది, ఎందుకంటే 1 minute కన్నా తక్కువ ఉంది నా వీడియో, అందుకే షార్ట్ లాగా అప్లోడ్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేసి చూపిద్దాం అనుకున్నా, ఇది షార్ట్ వీడియో అని తెలియలేదు. సో షార్ట్ వీడియో అప్లోడ్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, ప్రతి ఫుల్ వీడియో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఇలానే చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయండి, ఓకేనా. యూట్యూబ్ స్టూడియో. సో అందులో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఒక యాప్ వస్తుంది, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టాప్లో మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది, ఆ ప్రొఫైల్ మీరు క్లిక్ చేసుకొని మీ ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ఛానల్ కనిపిస్తుంది. కంటెంట్ మీరు క్లిక్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసిన కంటెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు వీడియోస్లో నో కంటెంట్ అవైలబుల్ చూపిస్తుంది, బట్ నేను ఇందాక షార్ట్ లాగా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇంకా షార్ట్స్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో దీనికి థంబ్నెయిల్ ఇవ్వాలనుకుంటే సింపుల్, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేశాక ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇక్కడ థంబ్నెయిల్ ఆప్షన్ ఉంటుంది. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇలా చూపిస్తుంది, ఫుల్ వీడియో అయితే వేరే విధంగా చూపిస్తుంది అన్నట్టు. మీకు అది కూడా చూపిస్తాను ఫుల్ వీడియో ఎలా చూపిస్తుందో. లైక్ నా ఇది వేరే ఛానల్ వీడియో అనమాట. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకుంటే మనకు చూసుకోవచ్చు, ఇక్కడ థంబ్నెయిల్ ఆప్షన్ కనిపిస్తుంది. పెన్సిల్ సింబల్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ అని కనిపిస్తుందా, చేంజ్ మీరు క్లిక్ చేసుకొని నేను ఏదైనా ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చు అన్నట్టు. సో ఆ విధంగా నేను ఫుల్ వీడియోని ఇక్కడ థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసి ఆ థంబ్నెయిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు. థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో కూడా మీకు చెప్తాను, బట్ ఇక్కడ థంబ్నెయిల్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. దాని తర్వాత పబ్లిక్, ఇక్కడ విజిబిలిటీలోకి వెళ్ళినట్టయితే మీరు అన్లిస్ట్లో పెట్టారు కదా, అన్లిస్ట్లో పెట్టిన తర్వాత మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ టైంకి షెడ్యూల్ చేయాలి అంటే నేను Feb 2కి నేను వీడియో అప్లోడ్ అవ్వాలనుకుంటున్నాను, Feb 2కి. అండ్ టైం వచ్చేసరికి లైక్ 10 AM 10:05 minutes AM PM అది సెలెక్ట్ చేసుకొని ఓకే మీరు క్లిక్ చేసుకోండి. సో ఆ టైంకి ఆటోమేటిక్గా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట, పబ్లిక్ అయిపోతుంది. సో వీడియోస్కి కనిపిస్తుంది, వ్యూవర్స్కి కనిపిస్తుంది. సో ఆ విధంగా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇది బ్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్కార్డ్ పెట్టినా. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, నా వీడియోకి వచ్చేసరికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇంకా డాష్బోర్డ్లోనే మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. సో నా వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేసి మొత్తం ఇక్కడ డాటా కనిపిస్తుంది, ర్యాంకింగ్ వైజ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. అండ్ ఈ ఛానల్కి ప్రెజెంట్ అయితే మానిటైజేషన్ లేదు, డిసేబుల్ అయిపోయింది. ఎందుకు మానిటైజేషన్ డిసేబుల్ అయిందనేసి నేను మానిటైజేషన్ పార్ట్ మాట్లాడినప్పుడు చెప్తాను. సో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేదంటే నాలాగా మీరు కూడా మానిటైజేషన్ అయితే డిసేబుల్ చేసుకుంటారు. డిసేబుల్ అవుతుంది మీ ఛానల్ కూడా. సో ఇప్పుడు మీకు ఒక థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. సో దానికోసం మీరు క్యాన్వాని యూస్ చేయండి, క్యాన్వా అయితే బెటర్ అనమాట. లేదనుకుంటే వేరే పిక్సెల్ ల్యాబ్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటా అనుకుంటే పిక్సెల్ ల్యాబ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో నేను వచ్చేసరికి క్యాన్వాలో నేను యూట్యూబ్ థంబ్నెయిల్ సెర్చ్ చేస్తున్నా. థంబ్నెయిల్ సెర్చ్ చేస్తే మన
మనకు thumbnails అయితే చాలా వస్తాయి. సో అందులోకి వెళ్ళి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఆ thumbnail మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ప్రో అని ఉంటాయి. ప్రో వచ్చేసరికి మీరు పేడ్ వర్షన్ తీసుకుంటేనే ప్రో వస్తాయి. పేడ్ కానీ ప్రో కానీ ఉంటే మనం యూస్ చేయలేము. అవి నార్మల్గా ఇలా ఉందనుకోండి దీన్ని యూస్ చేయగలం. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా చూడండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ రాద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు హౌ టు క్రియేట్, ఇక్కడ తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేసి పెడదాం. యూట్యూబ్ ఛానల్. సో ఈ విధంగా మీరు మంచిగా thumbnail అయితే క్రియేట్ చేయండి అనమాట. క్యాన్వాలో చాలా ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకుంటే ఎలిమెంట్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే నేను యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నా చూడండి. యూట్యూబ్ రిలేటెడ్ మనకు లోగోస్ కానివ్వండి ఏమైనా వస్తాయి. సెర్చ్ చేస్తే మనకు గ్రాఫిక్స్లో వస్తాయి అన్నట్టు. కానీ ప్రో అనేది యూస్ చేయలేం మనం. ప్రో అని ఉంటాయి కొన్ని. ప్రో అనే వాటిని యూస్ చేయలేం, ఫ్రీ అనే వాటినే యూస్ చేయగలం. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని సో దీని వచ్చేసరికి ఇలా పెట్టుకుంటున్నాం. సో మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు క్యాన్వాలో ఎడిట్ చేసుకోవచ్చు ప్రతిదీ అన్నట్టు. సో నేను మొత్తం చూపించలేను, బట్ ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా ఎడిటింగ్ ట్యూటోరియల్స్ గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు చాలా వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ని మీరు యూస్ చేసుకొని క్యాన్వాలో సింపుల్గా thumbnail కానివ్వండి, ఛానల్ బ్యానర్ కానివ్వండి ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు క్యాన్వాలో. ఓకేనా? సో టోటల్గా నేను క్యాన్వా ఎడిటింగ్ గురించి అయితే చెప్పట్లేదు, ఒక thumbnail ఎలా క్రియేట్ చేయాలి అనేసి చెప్పాను. సో ఈ విధంగా సింపుల్గా thumbnail అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో మీరు ఎలా వీడియో అప్లోడ్ చేయాలి అండ్ ఆ వీడియోకి thumbnail ఎలా పెట్టాలి, దానికి SEO ఎలా చేయాలి, ఆ టైటిల్స్ ట్యాగ్స్ అవన్నీ ఇచ్చేసి SEO ఎలా చేయాలి, ఇవన్నీ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇలానే మీరు కూడా ప్రతి ఒక్కరు సేమ్ ప్రాసెస్ అలానే అప్లోడ్ చేయండి, SEO చేయండి ప్రాపర్గా. అండ్ మీకు SEO చేయడానికి vidIQ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ vidIQ తీసుకోవాలనుకుంటే దాని ప్రైసింగ్ ఉంటుందన్నమాట. సో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి vidIQ అనేసి, మీకు అది కూడా సెర్చ్ చేసి చూపిస్తాను. లేదంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను. సో అది చూసుకోండి. సో ఆ vidIQ అనే టూల్కి మనం మనీ పెట్టి తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో మనం కీవర్డ్స్ చాలా ఉంటాయి అండ్ సజెషన్స్ కూడా వస్తుంది, ఏం ట్యాగ్స్ ఇవ్వాలి, టైటిల్స్ ఇవ్వాలి అనేసి. సో మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నేను vidIQ గురించి కంప్లీట్గా చెప్పలేను ప్రెసెంట్ అయితే. సో మీరు యూట్యూబ్లో చాలా ఉంటాయి వీడియోస్, అవి చూడండి. ఓకే, మీరు వీడియోస్ ఎడిట్ చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీకు వ్యూస్ రావట్లేదు. సో స్టార్టింగ్లో ఎవరికైనా కానివ్వండి వ్యూస్ అయితే రావు. డెఫినెట్గా స్టార్టింగ్లో ఒక ఈరోజు స్టార్ట్ చేస్తానంటే 10 డేస్కి వ్యూస్ రావాలంటే రావు కదా. సో వ్యూస్ని ఎలా తెప్పించుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ మీకు యూట్యూబ్ ఆల్గరిథం గురించి చెప్పాలి. యూట్యూబ్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోని యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ వీడియోని ఒక 100 మెంబర్స్కి చూపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మెంబర్స్కి చూపించింది అనుకోండి. 100 మెంబర్స్లో 40% 50% మెంబర్స్ ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడడం కానీ లైక్ చేయడం కానీ చేశారు అనుకోండి. అప్పుడు ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇఫ్ అలా కాలేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5% మెంబర్స్ 10% మెంబర్స్ అలా చూసారనుకోండి, అప్పుడు ఆ వీడియోకి ఇంకా పుష్ అయితే ఇవ్వదు, లైక్ అలానే డౌన్ అవుతుంది, ఆ వీడియో పుష్ అవ్వదు. అంటే యూట్యూబ్ ఆల్గరిథం అలా వర్క్ అవుతుంది అనమాట. ఎవరైతే క్లిక్ చేసి చూస్తారో అండ్ లైక్స్ ఎక్కువ వస్తాయి, కామెంట్స్, సో వీటి మీద మన వీడియో పుష్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో కాబట్టి మీరు మెయిన్ గా ఫాలో అవ్వాల్సింది 3 స్టెప్స్. ఫస్ట్, ఒక thumbnail అనేది ప్రాపర్ గా ఉండాలి. మన వీడియోకి thumbnail అనేది ఖచ్చితంగా మంచిగా ఉంటేనే మన thumbnail మీద క్లిక్ చేసుకుని మన వీడియోని వాచ్ చేస్తారు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఈ thumbnail బాగుంటేనే కదా మీరు వచ్చి చూస్తారు. thumbnail ఈ మ్యాటర్ లేకుండా అనుకోండి, సో చూస్తారా? చూడరు. కాబట్టి thumbnail అనేది బాగుండాలి. అండ్ సెకండ్ ఏంటంటే టైటిల్ కూడా చాలా బాగుండాలి. టైటిల్ అనేది అట్రాక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే టైటిల్లో ఏముందో దాన్ని అది ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేసే వస్తారు కదా. సో ఇప్పుడు అది ఉంది కదా, కాబట్టి ఈ వీడియోని కంటిన్యూస్గా చూస్తున్నారు. సో కాబట్టి టైటిల్ అనేది మంచిగా ఉండాలి. థర్డ్ థింగ్, ట్యాగ్స్ అయితే ఉండాలి. మన వీడియో సెర్చ్ రిజల్ట్ లో రావాలంటే ఖచ్చితంగా ట్యాగ్స్ అనేది ఉండాలన్నమాట. సో ట్యాగ్స్ ఉంటేనే మన వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. సో ఈ 3 ఉండాలంటే ఖచ్చితంగా SEO అనేది నేర్చుకోవాలి. SEO ఎలా చేయాలి అనేది క్లియర్ గా తెలిసి ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, thumbnail ఇవన్నీ ఎలా ఉండాలి, ఎలా పెట్టాలి అనేసి అప్లోడింగ్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను. సో కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ అలా ఫాలో అవ్వండి. మీకు సీక్రెట్ టిప్ చెప్పాలంటే నేను యూస్ చేసిన టిప్ చెప్తున్నా. మీరు ఇన్స్టాలో రీల్స్ క్రియేట్ చేయండి అన్నట్టు. ఇన్స్టాలో రీల్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టాలో వచ్చిన వ్యూస్ ని రీడైరెక్ట్ చేయండి. లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను నా ఛానల్ కోసం యూస్ చేసింది. స్టార్టింగ్ లో నేను కూడా వీడియోస్ పోస్ట్ చేసేవాడిని. నాకు కూడా ఒక 100-200 అలా వ్యూస్ వచ్చేది, ఎక్కువ వ్యూస్ రాకపోయేది. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇన్స్టాలో ఒక రీల్ క్రియేట్ చేసా. సో ఫస్ట్ రీల్ కి వ్యూస్ రాలేదు, సెకండ్ రీల్ క్రియేట్ చేసా, అప్పుడు వ్యూస్ రాలేదు. థర్డ్ రీల్ ఏమైందంటే మిరాకిల్లీ ఆ థర్డ్ రీల్ అనేది వైరల్ అయింది అనమాట. ఆ థర్డ్ రీల్ లో నేను ఏం చెప్పా అంటే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ మనీ ఏం చేసుకోవచ్చు అనే ఒక రీల్ చేశాను అనమాట. అది చెగ్ ప్లాట్ఫామ్ గురించి. సో ఆ వీడియో అన్ఎక్స్పెక్టెడ్లీ వైరల్ వెళ్ళింది. సో 80K ఏమో వ్యూస్ వచ్చాయి అప్పుడు. సో అప్పుడు ఏమైందంటే నా ఛానల్లో ఒక ఫుల్ వీడియో పెట్టాను అన్నట్టు, చెగ్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి. సో ఆ వీడియో చెప్పాను. ఒకవేళ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళండి, హలో తేజ అని సెర్చ్ చేయండి, అక్కడ మీకు ఛానల్లో వీడియో ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆటోమేటిక్ గా ఇన్స్టా నుంచి నాకు యూట్యూబ్ కి ట్రాఫిక్ వచ్చింది, అంటే వ్యూస్ వచ్చాయి. సో ఇన్స్టాలో చూసిన వాళ్ళు, రీల్ చూసిన వాళ్ళు అందులోకి వెళ్ళి ఒక 10% 20% మెంబర్స్ నాకు యూట్యూబ్ లో వచ్చినా నాకు యూట్యూబ్ లో వ్యూస్ పెరుగుతాయి. అలా నెక్స్ట్
నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను ట్రై చేశాను అనమాట. లైక్ నాకు అది బాగానే వర్క్ అవుతుంది. సో మీరు కూడా ఒక ఇన్స్టా క్రియేటర్లా మారదాం అనుకుంటే నేను ప్రీవియస్గా వీడియో చెప్పాను. ఆ వీడియోలో చూసి ఇన్స్టాలో రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసి ఇన్స్టాలో మీరు ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను అనుకోండి, రీల్స్ అప్లోడ్ చేశాను అనుకోండి, సో ఇన్స్టా నుంచి మీరు యూట్యూబ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నట్టు మీ ఫాలోవర్స్ని కానీ లైక్ మీ వ్యూవర్స్ని కానీ. బట్ ఇది అందరికీ వర్కౌట్ అవుతుందని చెప్పలేను, నాకైతే వర్క్ అయింది, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ప్రాపర్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్కి తెలియజేయాలన్నమాట. నేను కూడా నా ఛానల్ కూడా ఉంది యూట్యూబ్లో, నేను కూడా పోస్ట్ చేస్తున్నాను, నన్ను కూడా పుష్ చేయను అనేసి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఈరోజు అప్లోడ్ చేశాను, మళ్ళీ 1 మంత్కి అప్లోడ్ చేస్తాను అంటే యూట్యూబ్ పట్టించుకోదు, మిమ్మల్ని దిగదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. 2 డేస్కి ఒకటి అప్లోడ్ చేస్తారా, డైలీ ఒకటి అప్లోడ్ చేస్తారా, అది మీ ఇష్టం. బెటర్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను థర్స్డే ఒకటి, సాటర్డే ఒకటి, ఈ 2 డేస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే వీక్లీ 2 వీడియోస్ వస్తాయి నాకు కన్సిస్టెన్సీగా. ఫర్దర్గా నేను ఇంకా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ అనేది లెంతీ ఉంటాయి, లైక్ 20 minutes to 40 minutes అలా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రతిదీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నా లెంత్ ఉంటాయి. మీరు ఒకవేళ మీరు కంటెంట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, మీ కంటెంట్లో జస్ట్ 3 minutes వీడియో, 4 minutes వీడియో, 5 minutes వీడియో కూడా అయి ఉండొచ్చు. వీడియో లెంత్ ఎంత షార్ట్గా ఉంటే అంత తొందరగా పుష్ వస్తుంది. ఎందుకంటే చూసే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ అట్లీస్ట్ ఒక 1 minute చూసినా, 3 minutes వీడియో ఉంది, అందులో 1 minute చూసినా అందులో 30% చూసినట్టు అనమాట. 30% యావరేజ్ డ్యూరేషన్ అన్నట్టు. సో యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ పుష్ అవుతుంది. ఇప్పుడు నాదే తీసుకోండి, ఈ వీడియో 40 minutes, 50 minutes, 1 hour లెంత్ ఉంది అనుకోండి, అందులోకి వెళ్ళి లైక్ 3 minutes, 4 minutes, 5 minutes అలా చూస్తే కనుక నా వీడియో పుష్ అవ్వదు. నిజంగా చెప్తున్నా, ఏంటంటే నా ఆడియన్స్ కోసం నేను చెప్తున్నా ఈ వీడియోని. బట్ ఈ టాపిక్ అనేది అందరూ సెర్చ్ చేసే టాపిక్. ఒకవేళ యూట్యూబ్ క్రియేటర్ అవుదాం అనుకుంటే ప్రతి ఒక్కరు సెర్చ్ చేసే టాపిక్. సో నాకు ఇప్పుడు కాకపోయినా ఫర్దర్లో అయినా గ్రో వస్తుంది. సో ఇలానే మీరు కూడా యూనిక్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని యూనిక్ కంటెంట్తో వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వస్తాయి. ప్రెసెంట్ స్టార్టింగ్లో రాకపోయినా ఫర్దర్గా మీకు వ్యూస్ వస్తుంది. కాబట్టి మీరు పేషెన్స్గా ప్రతి ఒక్కటి కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలన్నమాట. ఒక టార్గెట్ తీసుకోండి, 100 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, 100 వీడియోస్లో ఏ వీడియో వైరల్ అవ్వకపోయినా, నాకు సబ్స్క్రైబర్స్ రాకపోయినా వదిలేస్తాను, అలా టార్గెట్ తీసుకోండి. బట్ 100 వీడియోస్ అయితే పక్కా ప్రతి రోజు అయినా, 2 డేస్కి ఒక రోజు అయినా, 1 వీక్లో 3 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ డెఫినెట్గా చెప్తున్నా మీకు కూడా సక్సెస్ అయితే వస్తుంది. నేను కూడా అలానే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు మీరు చూసుకోవచ్చు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో. మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ SEO ప్రాపర్గా చేయాలి, థంబ్నెయిల్ మంచిగా చూసుకోండి, అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ప్రతిరోజు మంచి కంటెంట్తో వీడియోస్ అప్లోడ్ చేయండి. అండ్ 4th నాకు వర్క్ అయింది, ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఇన్స్టాలో వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ని ఆ వ్యూవర్స్ని స్విచ్ చేసుకోండి యూట్యూబ్కి. సో అర్థమైంది అనుకుంటున్నా ఎక్కువ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలన్నది. ఇప్పుడు మానిటైజేషన్ క్రైటీరియా గురించి మాట్లాడదాం. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మనకు యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఎర్నింగ్ కావాలి కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఎర్నింగ్ కోసం. సో ఎర్నింగ్ రావాలంటే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. మన ఛానల్కి మానిటైజేషన్ ఎనేబుల్ అయితేనే మనకి ఎర్నింగ్ అనేది వస్తుంది. కాబట్టి మానిటైజేషన్ క్రైటీరియా గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలని డిస్కస్ చేద్దాం. మానిటైజేషన్ క్రైటీరియా వచ్చేసరికి 2 things మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి సబ్స్క్రైబర్స్ ప్లేస్, ఇంకోటి వాచ్ టైం అన్నట్టు. సో సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ మనము 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 hours వాచ్ టైం ఉండాలి మనకు మానిటైజేషన్ అవ్వాలంటే. లేదనుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ 10 million వ్యూస్ అంటే లైక్ షార్ట్స్కి 10 million వ్యూస్ వచ్చినా మనము మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా వచ్చిన క్రైటీరియా ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 hours వాచ్ టైం. మన వీడియోస్ అన్ని చూస్తారు కదా, అన్ని చూసినప్పుడు 3000 hours వాచ్ టైం ఉండాలి. మీకు యూట్యూబ్ స్టూడియో యాప్లో చూపిస్తాను ఎక్కడ తెలుసుకోవాలి, ఎంత వచ్చిందనేసి తెలుసుకోవాలనేసి. 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ ఉంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3 million వ్యూస్ అంటే షార్ట్స్కి వచ్చాయి కదా, ఆ వ్యూస్ వస్తే కనుక మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్నప్పుడు మనకు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. బట్ అందులో మనకు మెంబర్షిప్స్కి, సూపర్ చాట్స్కి, షాపింగ్స్కి ఈ 3 ఆప్షన్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఫర్దర్గా మనకు వాచ్ పేజ్ యాడ్స్ అనేసి, షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేసి ఉంటుంది అనమాట. అవి ఏంటంటే అవే మెయిన్ అన్నట్టు, మనకి ఎక్కువ ఎర్నింగ్ రావాలంటే అవే. సో అవి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా 4000 hours వాచ్ టైం ఉండాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదా 1000 సబ్స్క్రైబర్స్ 10 million వ్యూస్, షార్ట్ వ్యూస్. ఇలా ఉన్నా మనం ఫర్దర్గా మనం వాచ్ పేజ్ యాడ్స్కి అండ్ షార్ట్ వీడియోస్ ఫండ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు, ఇప్పుడు 3000 వాచ్ అవర్స్ అవుతాయి కదా, అప్పుడు మనం అప్లై చేసుకున్నాం అనుకో, మళ్ళీ 4000 hoursకి మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాలా అనేసి. నో గైస్, మనం వన్స్ 500 సబ్స్క్రైబర్స్ 3000 hours వాచ్ టైం అయిన తర్వాత అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 4000 hours వాచ్ టైం వస్తాయి కదా, అంటే 3000 అయిన తర్వాత మళ్ళీ 1000 ఉంటాయి. ఆ 1000 hours వచ్చిన తర్వాత మళ్ళీ మనం సింపుల్గా ఒక సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మనకు వాచ్ పేజ్ యాడ్స్ కూడా ఎనేబుల్ అవుతాయి అన్నట్టు. సో దాని తర్వాత వన్స్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 hours వచ్చాక ఆటోమేటిక్గా మన వీడియోస్కి యాడ్స్ వస్తాయి, యాడ్స్ వస్తే ఎర్నింగ్ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యామా లేదా అది ఎక్కడ చూసుకోవాలి అండ్ మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. మీకు వాచ్ టైం ఎంత అయింది ఏంది అనేసి మీకు యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. వ్యూస్ ఎన్ని వచ్చాయి, వాచ్ టైం ఎంత వచ్చాయి అనేసి. మీకు ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దాన్ని మీకు క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. మీకు మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి,
రిక్వైర్మెంట్స్ టు అప్లై ఈ విధంగా చూపిస్తుంది. 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, అంటే 1 ఇయర్లో 4000 కంప్లీట్ అవ్వాలి వాచ్ అవర్స్, అండ్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. లేదనుకుంటే కనుక మనకు షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు టర్న్ ఆన్ చేసుకోవాలి, 2 స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కొత్తగా జీమెయిల్ క్రియేట్ చేస్తాం కాబట్టి సో దానికి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అది సింపుల్ అనమాట. లైక్ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి దానికి ఓటీపీ వస్తే ఓటీపీ ఇచ్చేసి మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకోండి, నేను 2 రిక్వైర్మెంట్స్ క్రైటీరియాస్ ఉంటాయని చెప్పాను కదా. 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అండ్ 500 సబ్స్క్రైబర్స్ రావాలనేసి. అది ఇక్కడ అప్డేట్ అవ్వలేదు మీకు. లైక్ మీరు వీడియోస్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ అయితే నాకు ఇక్కడ ఒకటే చూపిస్తుంది, బట్ మీరు వీడియోస్ చేస్తూ ఉన్నారనుకోండి మీకు అప్డేట్ అయితే చూపిస్తుంది. అప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ కంప్లీట్ అయింది అనేసి, మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఎలా అప్లై చేయాలని కూడా ఫర్దర్గా చెప్తాను మీకు. వన్స్ మీరు ఎలిజిబుల్ అయ్యాక ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఎర్న్ ఆప్షన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎర్న్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా కనిపిస్తుంది 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. 3 స్టెప్స్ ఉంటాయి, సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. స్టార్ట్ అనే ఆప్షన్గా దాని మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. సో ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు సో ఇలా వస్తుంది. కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. సో టోటల్గా కిందికి స్క్రాల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ ఉందిగా దాన్ని టిక్ మార్క్ చేసేయండి. సో ఈ విధంగా టిక్ చేసుకొని ఐ యాక్సెప్ట్ ఉందిగా సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీ విధంగా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళినట్టయితే గూగుల్ యాడ్సెన్స్ అనేది సైన్ అప్ చేసుకోవాలి, అకౌంట్ అనేది లింక్ చేయాలి. దానికోసం మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో అలా క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఒకవేళ మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంది అనుకోండి సో ఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు యాడ్సెన్స్ అకౌంట్ లేదు అనుకుంటే నో మీద క్లిక్ చేయండి. లేదు నాకు యాడ్సెన్స్ అకౌంట్ ఉందో లేదో తెలియదు అనుకుంటే కనుక ఐ డోంట్ నో దాని మీద క్లిక్ చేసుకోవాలి. బట్ చాలా మందికి యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసుకోండి. లేదు నాకు అసలు లేదు అనుకుంటే నో మీద క్లిక్ చేసుకోండి. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి నో అనేది క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ నో ఐ డోంట్ ఉందిగా సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, మీకు వేరే పేజ్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఒక జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు యూట్యూబ్ ఛానల్కి ఏదైతే జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారో అదే జీమెయిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. వేరే జీమెయిల్ సెలెక్ట్ చేసుకోవద్దు. సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే యాడ్సెన్స్ వేరే అకౌంట్ ఉంటుంది, యూట్యూబ్ వేరే అకౌంట్ ఉంటుంది, అలా కూడా ప్రాబ్లం లేదు. బట్ సేమ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సెటప్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఒక అకౌంట్ అనేది సెటప్ అయిపోతుంది. నెక్స్ట్ కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అకౌంట్ టైప్ వచ్చేసరికి మనం ఇండివిజువల్ అని సెలెక్ట్ అయి ఉంది. సో మీరు కూడా ఇండివిజువల్ పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ పెట్టుకుంటారు, అలా బిజినెస్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇండివిజువల్ అక్కడ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీ నేమ్ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటాయో అలా సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయి ఉండి మీకు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేదనుకుంటే కనుక, లైక్ ఆధార్ కార్డ్ ఉంటుంది అందరికీ బట్ పాన్ కార్డ్ లేదనుకుంటే కనుక మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానీ ఇవ్వండి. పాన్ కార్డ్ ఉన్న పర్సన్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అనమాట. మీకు పేమెంట్ రావాలి కాబట్టి పాన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా. అండ్ అడ్రస్ కూడా ఆధార్ కార్డులో అడ్రస్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా సో అడ్రస్ మొత్తం కంప్లీట్గా ఎంటర్ చేయండి. అండ్ కింద మొబైల్ నెంబర్ ఆప్షన్ అనమాట. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు మీ మొబైల్ నెంబర్, లేదంటే లేదు. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్గా దాని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫార్మసీ. సింపుల్గా ఇక్కడ రియాక్ట్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనము యూట్యూబ్కి అయితే రియాక్ట్ అవుతాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయింది ఇప్పుడు. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది అనమాట. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్కి ఆటోమేటిక్గా ఇన్ రివ్యూకి అయితే వెళ్తుంది అన్నట్టు. సో ఈ విధంగా సింపుల్ ఉంటుంది. సో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యాక థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా ఇన్ ప్రోగ్రెస్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మనం 1 వీక్ వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ అందరికీ 24 అవర్స్లోనే వస్తుంది, నో ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ రివ్యూ చేస్తుంది, ఇది ప్రాపర్గా ఉందా లేదా అనేది కొంత రివ్యూ చేస్తుంది అనమాట. సో రివ్యూ కంప్లీట్ అయితేనే మనకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో రివ్యూ ఎలా చేస్తుందంటే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎన్ని పారామీటర్స్ మీద వర్క్ అవుతుంది రివ్యూ అనేది. యూట్యూబ్ మన ఛానల్ని రివ్యూ చేస్తుంది. స్క్రీన్ మీద మెన్షన్ చేసిన పాయింట్స్ మీ యూట్యూబ్ ఛానల్ పాటిస్తే కనుక సో డెఫినెట్గా మీకు అప్రూవల్ అయితే ఇస్తారు. దెన్ మీకు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. విత్ ఇన్ 1 వీక్లో మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అయితే మీకు ఈ విధంగా ఒక మెయిల్ అయితే వస్తుంది, కంగ్రాట్స్ అనేసి. సో మెయిల్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు మీ
ఛానల్కి మానిటైజేషన్ ఎనేబుల్ అయింది అనేసి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మెయిల్లో ఓపెన్ చేయండి, కిందకి వస్తే ఈ విధంగా వస్తుంది టర్న్ ఆన్ బెనిఫిట్స్ అనేసి. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు క్రోమ్లో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని కనిపిస్తుంది అనమాట మీ ఛానల్ నేమ్తో మీ లోగోతోని. సో సింపుల్గా ఇక్కడ లెట్స్ గో ఆప్షన్ కనిపిస్తుందా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. టర్న్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ కనిపిస్తుంది, ఐ మీన్ ప్రైవసీ పాలసీ. సో అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి, అగ్రీ మీద క్లిక్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మానిటైజేషన్ ఆల్ అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ప్రతి వీడియోకి మానిటైజేషన్ అనేది ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది అనమాట. సో గ్రీన్ కలర్ డాలర్ కనిపిస్తుందా ఆన్ ఆన్ అనేసి మానిటైజేషన్. సో ఈ విధంగా మీ ప్రతి వీడియోస్ ఇప్పటివరకు మీరు చేసిన వీడియోస్ ఉన్నాయి కదా వాటన్నింటికి మానిటైజేషన్ అనేది ఈ విధంగా ఈజీగా 1 క్లిక్తో ఎనేబుల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మానిటైజేషన్లో. మీరు సూపర్ చాట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరు మానిటైజేషన్ చేసింది ఫుల్ వీడియోస్కి మానిటైజేషన్ చేశారు అండ్ మీకు దాని పక్కకి షార్ట్స్ ఫైడ్స్ అనేసి ఉంటుంది, ఐ మీన్ షార్ట్స్కి మానిటైజేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో షార్ట్స్కి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ మీకు సూపర్ చాట్స్ అండ్ చాలా ఉంటాయి ఇంకా. సో అవన్నీ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎర్న్ ఆప్షన్లోనే ఇక్కడ డాలర్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటేనే అవన్నీ ఆప్షన్ కనిపిస్తాయి. సో వాటిని మీరు ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు దీని గురించి డెడికేటెడ్ వీడియోలు కావాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఎలా ఆన్ చేయాలి ఏందనేసి. ఇప్పుడు నేను ప్రతిదీ చెప్పలేను ఎందుకంటే స్పెసిఫిక్గా మనం ఎక్కువ ఏం చేసుకునేది వాచ్ పేజ్ యాడ్స్ మీదనే. సో అందుకే నేను ఆ ప్రాసెస్ మీకు చూపించాను. వేరే ప్రాసెస్ అయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సో ఈ విధంగా మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లోడ్ వచ్చాక అంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యాక ప్రతి వీడియోస్కి మీరు మానిటైజేషన్ అనేది సింపుల్గా ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోముందే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మొత్తం మీ ఒరిజినల్ కంటెంటా లేదా చూసుకోండి. అంటే చాలా మంది మూవీ క్లిప్స్ సాంగ్స్ ఇలా పెడుతూ ఉంటారు కదా, అలా పెడితే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు, అంటే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఫేస్ తోని మీ ఒరిజినల్ కంటెంట్ చేస్తేనే బెటర్, అది ఎక్కువ మానిటైజేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏఐతో కానీ క్యారెక్టర్స్ అంటే నేను చెప్పా కదా వితౌట్ ఫేస్ అలాంటి క్యారెక్టర్స్ తోని వీడియోస్ చేస్తే కనుక మీకు 50-50 ఛాన్స్ అనమాట. లైక్ మానిటైజేషన్ రావచ్చు రాకపోవచ్చు. బట్ ఫేస్లెస్ ఛాన్స్ ఉంటాయి కదా వాటికి మానిటైజేషన్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉంటాయి, ఎందుకంటే అందులో మన వాయిస్ ఉంటుంది. సో మీరు మీ ఫేస్ తో వీడియోస్ చేస్తున్నట్టయితే డెఫినెట్ గా మీకు మానిటైజేషన్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ యూజ్ చేయండి. లైక్ వేరే సాంగ్స్ కానీ మూవీస్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ ని కానీ పెట్టడం కానీ అలా చేస్తే మానిటైజేషన్ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు వన్స్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యాక మీకు ఎర్నింగ్ కావాలంటే మీ వీడియోస్ మీ పాత వీడియోస్ ఉంటాయి కదా, అంటే మానిటైజేషన్ అయ్యేంత వరకు మీరు ఏవైతే వీడియోస్ చేస్తారో ఆ వీడియోస్ కన్నిటికి మీరు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సింపుల్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో మానిటైజేషన్ సెక్షన్ లోకి వెళ్ళినట్టయితే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అన్నిటికీ ఒకటేసారి ఒక క్లిక్ తో మానిటైజేషన్ అన్ని వీడియోస్ కి ఎనేబుల్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. వన్స్ ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి ప్రతి వీడియోకి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటివరకు మీరు చేసే వీడియోస్ అన్ని ఉంటాయి కదా ఆ వీడియోస్ అన్నిటికీ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు మానిటైజేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి క్లియర్ గా మెయిల్లో మెన్షన్ చేస్తారు. ఆ మెయిల్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని రెక్టిఫై చేసి అవన్నీ సాల్వ్ చేశారు అనుకోండి మళ్ళీ మీరు రీఅప్లై అయితే చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా రీఅప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. అలా ఎందుకు వస్తుందంటే రీయూజ్డ్ కంటెంట్ కానివ్వండి, లైక్ మీరే వ్యూస్ అంటే మీ ఛానల్ మీరే చూసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మీరు అప్లై చేసుకోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ తీసుకోండి, మిస్టర్ తేజ అనేసి ఉంటుంది. అందులో నా మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఏంటంటే లైక్ నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నా వీడియోస్ నేనే చూసుకున్నాను అన్నట్టు. ఒక 4-5 టైమ్స్ చూశాను. బట్ ఏంటంటే అప్పుడు నాకు నా ఛానల్ అనేది రిజెక్ట్ అయింది. అంటే మానిటైజేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఒక 2-3 డేస్ తర్వాత రిజెక్ట్ అయిపోయింది. అంటే నా వీడియోస్ నేనే చూసా అనే రీజన్తో రిజెక్ట్ చేశాను అనమాట. ఇంకా నేను ఆ ఛానల్లో మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేసుకోలేను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ వీడియోస్ని మీరే చూడొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన వీడియోస్ని మళ్ళీ పోస్ట్ చేయొద్దు. అంటే వేరే ఛానల్లో పోస్ట్ చేస్తారు కదా అవే వీడియోస్ని మీ ఛానల్లో పోస్ట్ చేయొద్దు. సో అర్థమైంది అనుకుంటున్నా. సో మానిటైజేషన్ ప్రాపర్గా ఉండాలనుకున్నా, మానిటైజేషన్ రావాలన్నా నేను ఇప్పుడు చెప్పింది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం మన ఫైనల్ పార్ట్ మనీ ఎర్నింగ్ గురించి మాట్లాడదాం. అసలు యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ ఎలా సంపాదించాలి. చాలా మెథడ్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ సంపాదించడానికి. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ మెథడ్ ఏంటంటే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్. అదే యాడ్స్ నుంచి ఎర్నింగ్ వస్తుంది కదా, అంటే యూట్యూబ్ వీడియోస్ చూసినందుకు ఎర్నింగ్ వస్తుంది కదా అదన్నమాట. సో మానిటైజేషన్ అప్లై చేసుకున్నాను అనుకోండి, అప్లోడ్ వచ్చింది అనుకోండి, దెన్ మీ వీడియోస్ కి యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారానే మీకు ఇన్కమ్ అయితే వస్తుంది. చాలా మంది అనుకుంటున్నారు వ్యూస్ కి, లైక్స్ కి, సబ్స్క్రైబర్స్ కి ఎర్నింగ్ వస్తుంది అనేసి. బట్ అంతా కాదు. మీకు మీ వీడియో చూస్తారు కదా, మీ ఆడియన్స్ అనేది మీ వీడియో చూస్తారు కదా, వీడియో చూసినప్పుడు యాడ్స్ కనిపిస్తాయి. సో యాడ్స్ ద్వారానే మీకు ఎర్నింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఎర్నింగ్ ఎక్కడ వస్తుందంటే మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, అంటే ఆ మానిటైజేషన్ అప్లై చేసే ముందు యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి అని చెప్పాం కదా. సో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీ ఎర్నింగ్ అనేది యాడ్సెన్స్ అకౌంట్ లో ఉంటుంది. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో నేను ఒక $500 ఏం చేస్తాను అనుకుందాం. $500 ఏం చేసుకుంటే ఆ ఎర్నింగ్ మొత్తం యాడ్సెన్స్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. సో అప్పుడు నేను యాడ్సెన్స్ నుంచి డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే
అంటే విత్డ్రా చేసుకోవడానికి స్పెసిఫిక్ ఆప్షన్ లేదు. ఎవ్రీ మంత్ 20 నుంచి 25 వరకు వాళ్ళే మనకు పేమెంట్ అయితే పంపిస్తారు. ఇప్పుడు నేను ఈ మంత్ ఏం చేసుకున్న అమౌంట్ నెక్స్ట్ మంత్ పేమెంట్ అయితే వస్తుంది, నా బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది. యాడ్సెన్స్ లో మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా యాడ్సెన్స్ నుంచి మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ అంటే యూట్యూబ్ ద్వారా మనం ఏం చేసుకునే మెథడ్ ఇది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం అఫ్లేట్ మార్కెటింగ్ చేయొచ్చు. లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ వీడియోలోనే ఈ మైక్ లింక్ కానీ ఈ గ్యాడ్జెట్స్ లింక్స్ కానీ ఇవన్నీ ఇచ్చాను అనుకోండి, నాకు అఫ్లేట్ లింక్ క్రియేట్ చేసి ఇచ్చాను. అఫ్లేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో చాలా ఉన్నాయి, అమెజాన్ అఫ్లేట్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎక్స్ట్రా పేలో అఫ్లేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేను చేసిన వీడియోసే. సో అవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో అఫ్లేట్ లింక్ క్రియేట్ చేసుకొని మీరు మీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అనుకోండి, మీ లింక్ మీరు క్లిక్ చేసుకుని ఎవరైనా బై చేస్తే కమిషన్ వస్తుంది అన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్స్ ఇచ్చాను అనుకోండి, ఈ మైక్ లింక్ కానీ నేను ఈ కెమెరా లింక్, మొబైల్ లింక్, ట్యాబ్ లింక్ ఇలా ఇచ్చాను అనుకోండి డిస్క్రిప్షన్ లో, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు కొన్నాను అనుకోండి, అప్పుడు నాకు కమిషన్ అయితే వస్తుంది. సో ఇలా మీకు అఫ్లేట్ మార్కెటింగ్ అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్యాషన్ రిలేటెడ్ కానీ టెక్ రిలేటెడ్ కానీ ఒక ఛానల్ క్రియేట్ చేసి ఉంటే కనుక మీకు లైక్ చాలా మంది టెక్ రిలేటెడ్ అంటే మొబైల్ అన్బాక్సింగ్ చేస్తారు, గ్యాడ్జెట్స్ అన్బాక్స్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ అఫ్లేట్ లింక్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు, కామెంట్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుని బై చేస్తే వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంది. సో ఇక్కడ యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, అట్ ద సేమ్ టైం అఫ్లేట్ కమిషన్ ద్వారా మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ థర్డ్ మెథడ్ ప్రమోషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్. సో ఇవి చాలా రేర్ అనమాట. ఛానల్ కేటగిరీని బట్టి కూడా వస్తాయి. అంటే ఇప్పుడు నాది ఎర్నింగ్ ఛానల్ కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి, అండ్ కొంతమంది టెక్ ఛానల్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కుకింగ్ ఛానల్ వాళ్ళకి, ఫ్యాషన్ ఛానల్ వాళ్ళకి అంత ఎక్కువగా రాకపోవచ్చు. సో ఇలా కేటగిరీని బట్టి కొన్ని ఛానల్స్ కి పెయిడ్ ప్రమోషన్స్ కానీ స్పాన్సర్షిప్స్ కానీ వస్తుంటాయి అనమాట. వస్తే మీకు ఎలా వస్తాయి అంటే సింపుల్, మీరు మీ అబౌట్ సెక్షన్ లో మీ ఈమెయిల్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు బ్రాండ్ వాళ్ళు. సో దాన్ని మీరు చూసుకోవచ్చు, మీ మెయిల్ వస్తుంది, మెయిల్ చూసుకొని ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే వాళ్ళతో చేయొచ్చు అనిపిస్తే కొలాబరేషన్ చేయొచ్చు. అంటే సింపుల్, వాళ్ళకి ఒక వీడియో క్రియేట్ చేయడం, మనం మనీ తీసుకోవడం అలా ఉంటుంది అన్నట్టు. అండ్ ఫోర్త్ మెథడ్ రిఫర్ అండ్ ఎర్నింగ్ అనమాట. అంటే మనం చాలా యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కుకింగ్ ఛానల్ అనుకుందాం. కుకింగ్ ఛానల్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే లైక్ నా వీడియోలో లాస్ట్లో అయినా స్టార్టింగ్లో అయినా మీరు ఇంట్లో కూర్చొని మనీ ఏం చేద్దాం అనుకుంటున్నారా, అయితే నేను ఒక యాప్ సజెస్ట్ చేస్తాను, నాబీ అని ఉంటుంది. అందులో మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే 100 రూపీస్ వస్తాయి. అలా నేను వీడియోలో చెప్పాను అనుకోండి, సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్పుడు ఏం చేస్తారు, చాలా మంది ఏం చేస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు నేను చెప్పిన ప్రాసెస్ త్రూ. సో అప్పుడు నాకు రిఫర్ అండ్ ఎర్నింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే వాళ్ళు నా లింక్ లో జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచి ఎర్నింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చాలా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ని మీ ఛానల్ త్రూ లైక్ షేర్ చేస్తూ వీళ్ళ ఆడియన్స్ కి షేర్ చేస్తూ సో మీరు ఈజీగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు రిఫర్ త్రూ. ఇలా ఇంకా చాలా ఎర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 మెథడ్స్ అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ ట్రై చేస్తా అన్నట్టు. అండ్ ఇంకా అడ్వాన్స్ లోకి వెళ్ళినట్టయితే లైక్ నాలాగా చూసుకోండి, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, అందులో యాడ్సెన్స్ లింక్ చేస్తాను. సో వెబ్సైట్ ఇప్పుడు నేను నా డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుని వెబ్సైట్కి వచ్చాను అనుకోండి, అక్కడ నాకు వెబ్సైట్ నుంచి ఎర్నింగ్ వస్తుంది. సో ఇలా మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. మీరు మీ వీడియోస్ చేస్తూ ఉండండి, మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో మీరు ఈ ఫీల్డ్లో వచ్చారంటే డెఫినెట్గా మీకు ఫర్దర్గా ఇంకా చాలా ఎర్నింగ్ మెథడ్స్ అయితే వస్తాయి. సో యూట్యూబ్లో మీరు ఇంకా ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను కూడా ఇలానే ఏం చేసుకుంటున్నా, నేను చెప్పిన మెథడ్స్ అన్ని యూజ్ చేస్తే నేను కూడా ఇలానే మనీ అయితే ఏం చేస్తున్నా. సో ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఒకవేళ మీరు యూట్యూబర్ అవుదాం అనుకుంటే డెఫినెట్గా ఇప్పుడైతే ఇవి వినాల్సిందే. ఫస్ట్, మీరు ఒక యూట్యూబర్ అవుదాం అనేసి గట్టిగా ఉన్నారనుకోండి, సో అక్కడ గివ్ అప్ అయితే ఇవ్వద్దు. లైక్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయాలి, పేషెన్స్ తో చూడాలి. ఇప్పుడు 10 days ట్రై చేస్తాను, వ్యూస్ రాకపోతే వదిలేస్తాను, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. ఓకేనా, యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. సో నేను కూడా అలానే 100 వీడియోస్ ఛాలెంజ్ తీసుకున్నా, 100 వీడియోస్ తోనే సక్సెస్ అయ్యా. సో మీరు కూడా ఛాలెంజ్ తీసుకోండి, ఒక 100 వీడియోస్ చేస్తాను ఫిక్స్ అవ్వండి. ముందే డాటా క్రియేట్ చేసుకోండి, అంటే వీడియోస్ ఏం చేయాలనేసి నోట్ బుక్ లో రాసుకోండి. తర్వాత ఆ వీడియోస్ రికార్డ్ చేయండి, అప్లోడ్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. వీక్లీ 3 వీడియోసా, 2 వీడియోసా, డైలీ 1 వీడియోనా, అది మీ ఇష్టం. బట్ కన్సిస్టెన్సీతోని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ అవన్నీ రావడం వల్ల మధ్యలో ఆపేస్తారు, బట్ నో ప్రాబ్లం. ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చైనా వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేశాను, 1 month లో నాకు ఎర్నింగ్ వస్తుంది, అలాంటి మైండ్ సెట్ అయితే అస్సలు స్టార్ట్ చేయదు యూట్యూబ్. ఎందుకంటే ఛానల్ మానిటేషన్ అయితేనే మనకి ఎర్నింగ్ వస్తుంది. వన్స్ మానిటేషన్ అయ్యాక మన వీడియోస్ కి వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ ద్వారానే ఎర్నింగ్ వస్తుంది. ఐ మీన్ యాడ్స్, వీడియో చూస్తేనే యాడ్స్ వస్తాయి, యాడ్స్ ద్వారానే ఎర్నింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటేషన్ అయింది, ఇంకా నాకు పైసలు బాగా వస్తాయి, అలా వద్దు. ఎందుకంటే మానిటేషన్ అయినా కూడా వ్యూస్ రాకపోతే నో యూస్, అంటే ఎవరు చూడకపోతే యాడ్స్ రావు. అవునా, యాడ్స్ రాస్తే మనకి ఎర్నింగ్ రాదు. సో అదనమాట, మీరు మీ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంత అమౌంట్ ఏం చేసుకుంటా అనుకుంటే అలా అనుకుని స్టార్ట్ చేస్తే మాత్రం అలా అయితే చేయొద్దు, యూట్యూబ్ ఛానల్ కి రావద్దు. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీలో బట్టి ఒక్కొక్క కేటగిరీకి వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నానే తీసుకోండి, స్టార్టింగ్ లో ఒక 3 వీడియోస్ బాగా గట్టిగా వెళ్ళాయి, ఇప్పుడు చూసుకోవచ్చు కొన్ని వీడియోస్ డౌన్ అవుతున్నాయి. అలా నేను మధ్యలో ఆపేసాను అనుకోండి, నాకు ఎర్నింగ్ రాదు. అండ్ స్టార్టింగ్ లో వచ్చిన ఎర్నింగ్ ఇప్పుడు నాకు రావట్లేదు. సో అలా ఉంటుంది అనమాట. ఎర్నింగ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. బట్ ఏంటంటే మనం కన్సిస్టెన్సీతో వీడియోస్ అప్లోడ్ చేయాలి. అండ్ వన్స్ మానిటేషన్ అయిన తర్వాత నాకు
నాకు ఇన్స్టెంట్గా ఎర్నింగ్ వస్తుంది, ఇంకా నెలకు 10,000 20,000 అలా సంపాదిస్తాను అనుకుంటే అలా అయితే స్టార్ట్ చేయద్దు యూట్యూబ్ని. మనకు $100 ఎప్పుడైతే అవుతాయో అప్పుడే మనకు పేమెంట్ అయితే వస్తుంది. అది 2 months అయినా 3 months అయినా, మోటివేషన్ అయిన తర్వాత 2 months కైనా $100 అవ్వచ్చు, 3 months కైనా అవ్వచ్చు, విత్ ఇన్ 1 week లో కూడా అవ్వచ్చు. అది మన వ్యూస్ని బట్టి, మన వ్యూస్లో వచ్చే యాడ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ పాయింట్, మీకు మోనిటైజేషన్ అవ్వకపోయినా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అంటే అఫిలియేట్ ఎర్నింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, రిఫర్ ఎర్నింగ్ యాప్స్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఒక యూట్యూబ్ మోనిటైజేషన్తోనే మనం మనీ ఏం చేసుకోవచ్చు అంటే అదంతా కాదు గైస్. నేను నాకు మిస్టర్ తేజ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో మోనిటైజేషన్ అయితే లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ మోనిటైజేషన్ లేకపోయినా నేను అఫిలియేట్ ఇన్కమ్ అయితే ఏం చేసుకుంటున్నా. సో అలా ఉంటుంది అన్నట్టు. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. మీరు ఏ మైండ్ సెట్లో ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పిన మైండ్ సెట్ కన్వర్ట్ అవ్వాలి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను లక్షల్లో సంపాదిస్తాను, 2 lakhs 3 lakhs per month సంపాదిస్తాను అనే మైండ్ సెట్ అయితే మీరు తీసేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను నా కంటెంట్ని పోస్ట్ చేస్తాను, నాకు సక్సెస్ వస్తుందా లేదా అది పక్కన పెట్టేస్తే నా సాటిస్ఫాక్షన్ కోసం నేను కంటెంట్ పోస్ట్ చేస్తున్నా. అండ్ తర్వాత ఫర్దర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు మనీ వస్తుంది, 2 years తర్వాత నాకు మనీ వస్తుంది. ఓకే, అలాంటి మైండ్ సెట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇలాంటి మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, మీరు అప్సెట్ అవ్వరు అన్నట్టు. ఇప్పుడు నాకు 2 years తర్వాత ఎర్నింగ్ వస్తుంది కదా, ఇప్పుడైతే అప్లోడ్ చేద్దాం, 2 years తర్వాత నాకు ఎర్నింగ్ వస్తుంది. ఇలాంటి మైండ్ సెట్తో స్టార్ట్ చేయండి. కొంతమంది ఉంటారు, నేను ఈరోజు స్టార్ట్ చేశానా 2-3 monthsకే నాకు మనీ వచ్చేస్తాయి, ఇంకా నేను బిందాస్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అలా అయితే వద్దు, అలా అయితే థింక్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు, ఇవన్నీ పట్టించుకోవద్దు. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అందరూ తిట్టుకుంటారు, అందరూ ఏదో ఏదో అంటారు, బట్ అవన్నీ లైట్ తీసుకోవాలి. సో లైట్ తీసుకొని మీ కంటెంట్ మీద, మీ ఐడియాస్ మీద, మీ వీడియోస్ మీద, మీ ఛానల్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్ అన్నట్టు. సో నేను కూడా చాలా ఫేస్ చేశాను, అవన్నీ లైట్ తీసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఒక యూట్యూబర్ అనుకుంటే ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి, నెగిటివ్ వర్డ్స్ కానివ్వండి, అవన్నీ పక్కన పెట్టేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా నేను చెప్పాను అనుకున్నది. ఐ హోప్ మీకు క్లియర్గా ఈ ఫుల్ కోర్స్ నచ్చింది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ మాత్రం నచ్చినా డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అండ్ ఈ వీడియో పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ పార్ట్ ఎక్కువ నచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం తెలుసుకుంటాను, అండ్ నేను ఫర్దర్ వీడియోస్ కోసం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఓకేనా, సో వీడియోకి అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.